మనీ షేర్ చేసుకోవడానికి దేవుడు నాకెంతగానో కృప చూపించారు. దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా మరి మాట్లాడుతుండగా దేవుడు నాకు సహాయం చేయాలి. చాలా వరకు మీ అందరికి తెలుసు నా టెస్ట్ మనీ. మళ్ళీ అయినా చెప్పడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మాది ఏంటంటే చిన్నతనం నుంచి మాది హైందవ కుటుంబం. మాకు యేసుప్రభు గురించి అసలేం తెలీదనమాట ఫస్ట్ నుంచి గూడా. చిన్నతనంలో మేము మా ఇంటి దగ్గర టెస్ట్ మనీస్ పక్కన ప్రేయర్స్ పెట్టేవాళ్ళు. వాళ్ళిలా సాక్ష్యం చెప్తున్నప్పుడు మేము విని, ఆ సాక్ష్యాలు ఎగతాళి చేసేవాళ్ళం. ఏంటి ఇదంతా నిజమా? ఈళ్ళిలా మీటింగులు పెడతారు, చెప్తారు అని చెప్పి ఎగతాళి చేసిన సందర్భాలున్నాయి. అలాగే ఈళ్ళు హల్లెలూయా బ్యాచ్‌రా అని చెప్పి మాట్లాడాం మేము అట్లాంటోళ్ళం. బాగా అసలు బాగా, బాగా వ్యతిరేకం అన్నమాట అసలు యేసుప్రభంటే. అట్లాంటి ఫ్యామిలీ మాది. ఎందుకంటే ఆహ్ మా నాన్నగారు చిన్నతనం నుంచి గూడా మా నాన్నగారు అలాంటి వాతావరణంలో ఆయన అంటే చిన్నతనం నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం ప్లస్ మాకు కూడా అదే అలవాటవుతది గదా! పేరెంట్స్ నుంచి. వాళ్ళేంటంటే అసలు యేసుప్రభు అనే పేరు పలకడానికి కూడా ఇష్టపడేవాళ్ళు గాదనమాట. ఎందుకంటే వాళ్ళకున్న మనకున్న క్యాస్ట్‌ని బట్టి, లేకపోతే వాళ్ళకున్న అట్మాస్ఫియర్ బట్టి కొంచెం అతిశయపడతా ఉండేవాళ్ళు. మాది చాలా ఉన్నతమైన కులము. మనం యేసుప్రభు పేరు పలకకూడదు. యేసుప్రభు అంటేనే వెనుకబడిన కులాల వాళ్ళ దేవుడు. మనం మనకు కాదు ఆయన అని అట్లాంటి ఆలోచనలతో ఉంటారెప్పుడు గూడా. సో, మా నాన్నగారు అలాగే పెంచారు గూడా నన్ను. బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువుండేది మా ఫ్యామిలీస్‌లో. ఇప్పటికి కూడా ఈవెన్ టుడే ఆల్సో. అయితే నాకైతే చిన్నప్పటి నుంచి హ్మ్, క్యాస్ట్ ఫీలింగ్ పెద్దగా ఉండేది కాదు గానీ, ఆహ్, దైవభక్తి తక్కువ అసలు. ఎక్కువ చే నేనేమి పూజలయి గట్రా ఎక్కువ చేసేదాన్ని గాదు. ఆహ్, మా మా ఇంట్లో అందరూ చేసుకునేవాళ్ళు గానీ, నేను పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. కాకపోతే కొంచెం ఏజొచ్చాక కొంచెం ఊహ తెలిసాక మా మదర్ వాళ్ళు కొంచెం భయపెట్టేవాళ్ళు. మా సిస్టరు, మదరు. ఇలా చేయాలి, చేయపోతే ఏదో జరుగుతది ఇట్లా అని చెప్పి భయపెట్టి తీసుకెళ్ళేవాళ్ళనమాట. భయపెడితే ఎళ్ళేదాన్ని నేను. అంతేగాని భక్తి లేదు, ప్రేమ లేదు యాక్చువల్‌గా అక్కడ. అలాంటి స్టేజ్‌లో నేను ఉన్నప్పుడు నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా దేవుడు అంటే మంచిగుండాలి, బాగా ప్రేమించే ఆయన అయ్యుండాలి. ఇంకా మనకన్నా మనలాగే ఉండేవాడు దేవుడెలా అవుతాడు? మనకన్నా సమ్ ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీస్ ఉండాలి అని ఫీలింగ్ ఉండేది చిన్నతనం నుంచి నాకు. అయితే మాకక్కడ పూజలు చేసేవాళ్ళం గదా! విగ్రహాలన్నీ గూడా వాళ్ళెక్కడ గూడా అలాంటి క్వాలిటీస్ ఉండేనట్టు నాకు కనిపించేయి కాదు. కోపంగా ఉన్నట్లు అట్లా ఉండేయి గదా! వాళ్ళ బొమ్మలయి గూడా పెద్దగా నచ్చేది గాదు నాకు. అయితే ఇక్కడ యేసుప్రభు ఫోటో మాత్రం నాకు నచ్చేది ఫస్ట్ నుంచి గూడా. ఎందుకంటే ఆయన చాలా స్మైల్‌తో అలా ఉంటారు కాబట్టి కరుణామయుడు అని అనేవాళ్ళు కదా! సో, అందుకని నాకు అబ్బా! ఈయన దేవుడంటే ఇలా ఉండాలి అని అనుకునేదాన్ని మనసులో. ఇష్టం యేసుప్రభు అంటే ఇష్టం. కానీ ప్రేయర్స్ పాస్టర్స్ వీళ్ళంటే ఇష్టం ఉండేది గాదు. వీళ్ళు ఇలాగే ఎక్కువసేపు మాట్లాడతారు, ఏదేదో చెప్తారు, అబద్దాలుంటాయి అని చెప్పి నేను అనుకునేదాన్ని. అయితే చిన్నప్పటి నుంచి యేసుప్రభు అంటే మాత్రం బాగా ఇష్టం అన్నమాట నాకు. అయితే నేను చిన్నతనంలో ఒకరోజు ఎవ్రీ సాటర్‌డేనో, సండేనో మూవీ యేసేవాళ్ళు టీవీలో, దూరదర్శన్‌లో ఈవినింగ్ టైమ్‌లో. అప్పుడు ఆ మూవీలో ఒకసారి 'కరుణామయుడు' అనే మూవీ యేశారు. ఆ మూవీ చూసాను నేను. ఫస్ట్ టైమ్ అన్నమాట. చిన్న చిన్న ఏజ్‌లో. చూసినప్పుడు చాలా బాధేసింది. ఏంటి ఇలా ఈడిని కొట్టేస్తున్నారేంటి ఇట్లా? మరి చనిపోవడం అన్నీ చూసి నేను చాలా ఏడ్చాను ఆ చిన్న ఏజ్‌లోనే. ఏమి తెలియకపోయినా సరే ఆయన గురించి నాకు. బాగా ఏడ్చిన తర్వాత కానీ నాకు బాగా ఆహ్, జాలిగా అనిపిచ్చేది. ఏంటి ఈయనెలా చంపేసారేంటి అందరూ అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే మనసులో ఉండేది. తర్వాత తర్వాత అట్లా దేవుడంటే ఇష్టమనమాట. ఇంకా ఆ జాలంతా నిదానంగా ప్రేమగా మారింది. ఇక బాగా ఇష్టం యేసుప్రభు అంటే. ఇంక తర్వాత తర్వాత అయితే మా ఫ్యామిలీస్‌లో ఎక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు గాబట్టి, అలా సైలెంట్‌గా ఉండేదాన్ని. కానీ ఎవరో చిన్న బైబిలు హ్మ్. న్యూ టెస్టిమెంట్ ఉంటది గదా! అది హ్మ్. ఉత్తరం రాస్తే ఇస్తారు అని చెప్పి ఎక్కడో చదివా నేను. చదివితే సరే ఒకసారి తెప్పించుకుందాం ఏముంటదో దీనిలో చూద్దామని ఉత్తరం రాస్తే అప్పట్లో ఇవి ఉండేయి గదా! చిన్నప్పుడు మేము లెటర్స్ ఉండేయి. అవి రాస్తే కార్డ్ రాసి పంపిస్తే ఇంటి అడ్రెస్‌కి వచ్చింది బైబిల్. ఇంకా బైబిల్ చూసి మా ఇంట్లో అందరూ మొదలుపెట్టారు. బాగా ఎగతాళి చేశారు నన్ను. మా కజిన్స్ వీళ్ళందరూ గూడా. "ఏంటి బైబిల్ తెప్పించుకున్నావు? బైబిల్ ఏంటి? ఈమె చాలా తేడాగుంది. ఈమె అటు సైడ్‌లో వెళ్ళిపోతుందేంటో" అని రకరకాలుగా మాట్లాడారు. సర్లే వాళ్ళేదో మాట్లాడుకుంటారులే అని నేను తీసుకొని చదవడం మొదలుపెట్టాను. ఎవరో చెప్పారు బైబిల్ చదివితే మంచిదంట. నాకేం తెలీదు అసలు యాక్చువల్‌గా. సరే అయినా గాని తీసి అధ్యాయాలు ఫస్ట్ మత్తయి సువార్త ఉంది గదా! చదువుతున్నా. రోజు ఒక చాప్టర్ చదవాలంట అంటే అలాగే చదువుతూ కంపల్సరీగా చదివేదాన్ని మరి అదేంటో గాని. అది వాళ్ళు చెప్పారని కాదు మరి బాగా ఇష్టంగా చదివేదాన్ని. అయితే
అలా చదువుతున్నప్పుడు మత్తయి వార్త కంప్లీట్ అయ్యాక నాకు కొంచెం కొంచెం అర్థమవుతుందిగా. ఓహ్! ఈ నుంచి ఇలా సెలవేశారు ఇవన్నీ తెలుస్తుంది. మళ్ళీ మార్క్స్ వార్తకొస్తే ఇదే రిపీట్ అయ్యేది. ఇదేంటి మార్క్స్ వార్త కూడా ఇదే రిపీట్ అవుతుంది ఇలా అని అనుకునేదాన్ని. మళ్ళీ అలాగే 4 వరకు అలాగే వచ్చేప్పటికి ఏంటో ఇలా ఉంది అంతా గందరగోళంగా అని అనుకునేదాన్ని. కొంచెం నాకు కన్‌ఫ్యూజన్ వచ్చేది. ఏం చదివాలో ఏం తెలిసేది కాదు. సరే అయినా ఎవరిని అడగడానికి లేదు గదా! నేనేదో సైలెంట్‌గా చదువుకునేదాన్ని. అలా చింతన నుంచి బాగా ఇష్టంగా ఉండేది. ఎందుకో దేవుడంటే బాగా. అయితే మా ఫ్యామిలీలో ఇష్టం లేదు కాబట్టి సీక్రెట్‌గా బాగా ఇష్టపడేదాన్ని. ఇక్కడ మాకు నియర్ బై ఒక చర్చ్ ఉండేది. ఇది ఉంది గదా! మేరీ మాత టెంపుల్. బాగా ఫేమస్ కదా ఇది. ఈ టెంపుల్‌కు జనాలు వేల మంది వస్తున్నారు. మాకు తెలీదు గదా! చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్‌లో యేసుప్రభు విగ్రహం ఉంటదక్కడ. పక్కన మేరీమాత విగ్రహం గూడా ఉంటది. 2 కూడా మొక్కేదాన్ని నేనెళ్లి. ఆళ్ళెలా చేస్తే మనం అదే గదా! జేస్తాం. నాకు తెలీదు గదా! సో, కాళ్ళు పట్టుకొని మొక్కుతారు వాళ్ళక్కడ. నాకు తెలుసది. సో, నేను గూడా అట్లా చేసొచ్చేదాన్ని. సో, ఏదో ఒకటి నాకు తెలిసింది కాబట్టి మా నాన్నగారికి తెలియకుండా అట్లా వెళ్ళేదాన్ని. సరే గ్రాడ్యుయల్‌గా చదువుకుంటున్నాను. అలా 10థ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ తర్వాత నేను హ్మ్. కాలేజ్‌లో గూడా మా వోళ్ళంతా సిద్ధార్థ జాయిన్ అవుతారు ఎక్కువ కాలేజ్ కూడా. అసలు బాగా ఫుల్ క్యాస్ట్ ఫీలింగ్ అన్నమాట. ఆ సిద్ధార్థనే జాయిన్ అవుతారు. ఎక్కడ జాయిన్ అయ్యి జాయిన్ అవ్వరు, చదవరు. అట్లాంటి బ్యాచ్ మాది. కానీ నేను అనుకునేదాన్ని నాకు ఇక్కడ సిద్ధార్థ కాదు గానీ మెరిస్టెల్లా ఉండేది మాకు దగ్గరలో. మెరిస్టెల్లా కాలేజ్‌లో జాయిన్ అయితే బావుంటది. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా బావుంటదని విన్నాను నేను. సిస్టర్స్ కూడా ఉంటారు గదా! బావుంటదక్కడ అనుకునేదాన్ని. సరే అలాగే దేవుడి కృపను బట్టి నాకు డిగ్రీ జాయిన్ అవ్వడానికి మెరిస్టెల్లాలో సీట్ ఇచ్చారు దేవుడు. సో, అక్కడ నేను జాయిన్ అయ్యాక 3 ఇయర్స్ అన్నమాట అక్కడ. 3 ఇయర్స్ స్టడీస్ నాది. సో, బ్యాచిలర్స్ డిగ్రీ అక్కడ చేశాను. సో, ఆ 3 ఇయర్స్ కూడా ఆ సిస్టర్స్ ప్రేయర్ చేసేవాళ్ళు స్టార్టింగ్‌లో. అంటే అందరిని నుంచోబెట్టి ప్రేయర్ చేసి తర్వాత క్లాసెస్‌కి పంపించేవాళ్ళు. అసలు ఆ ప్రేయర్ చూసాక నాకు చాలా ఆశ్చర్యమేసేది. భలే ఉంది ప్రేయర్ ఇక్కడ. ఏంటి సిస్టర్స్ అందరి కోసం చేస్తున్నారు ఇట్లా. అదే నా కోసం గూడా అందరి కోసం స్టూడెంట్స్ అందరి కోసం చేస్తున్నారు. భలే ఉంది కదా! అని అనుకునేదాన్ని. దానికి ముందు ఇంటర్మీడియేట్‌లో మాంటిసోరీ కాలేజ్ అని ఉండేది. అది మామూలుగా హిందూస్ కాలేజ్ అది. అక్కడ జాయిన్ అయినప్పుడు నేను 2 ఇయర్స్ అక్కడ చదివినప్పుడు వాళ్ళేం ప్రేయర్ చేసేవాళ్ళు గాదు ఇట్లా. అంతే కాకుండా బాగా హార్ష్‌గా ఉండేవాళ్ళు అక్కడ మేడమ్స్ వాళ్ళు గూడా నాకు తెలుసది. ఇక్కడికొచ్చేటప్పటికి బాగా సిస్టర్స్ ప్రేమించేవాళ్ళు. ఆళ్ళందరూ కూడా ఆర్సీఎన్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళందరూ గూడా. అయినప్పటికి గూడా ఆ ప్రేమ చూపిచ్చేవాళ్ళు నాకు తెలుసు అదంతా గూడా. సో, అది నాకు చూసాననమాట అంతా అక్కడ. 3 ఇయర్స్ కూడా అక్కడ చాలా పక్కనే మెరిస్టాల కాలేజ్ పక్కనే ఆర్సీఎం చర్చ్. సెంట్ లూథరన్స్ చర్చ్ ఉంటదక్కడ. సో, ఆ చర్చ్‌లో సిస్టర్స్ ఉండేవాళ్ళు కదా! ఇక్కడ మా క్లాస్ అయిపోగానే ఇంకా అక్కడికెళ్ళిపోవడం. వాళ్ళతో చాలా ప్రేయర్ చేయించుకోవడం. ఆహ్, నన్స్ ఉండేవాళ్ళు వాళ్ళు పక్కనే. అదంతా కూడా వీళ్ళు ఆర్సీఎం బ్యాక్‌గ్రౌండ్ ఆళ్ళు. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, ప్రేయర్ చేయించుకోవడం, నాకేదైనా అవసరం ఉంటే ఎళ్ళడం. ప్లస్ అక్కడ ఆ చర్చ్‌లో ఒక వాక్యం పెడతారు వాళ్ళు. ఇప్పటికి గూడా ఉంటది. యేసుప్రభు ఫోటో పెట్టి దాన్ని రౌండ్‌గా ఒక వాక్యం పెడతారు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాననే వాక్యం చూసాను నేను. అరే! భలే ఉంది ఈ వాక్యం ఏంటో ఏంటి మనం భారంతో ఉన్నప్పుడు ఆయన దగ్గరికెళ్తే విశ్రాంతి ఇస్తాడా? బావుంది అనుకుని ఆ వాక్యం నాకు బాగా నచ్చింది. వాక్యం ద్వారా పట్టుబడ్డాను నేను. ఇంకా అక్కడి నుంచి ఆ చర్చ్‌కి వెళ్ళడం మా నాన్నగారికి తెలియకుండా ఏదైనా ఎక్స్‌ట్రా క్లాస్ కొంచెంసేపు ఎక్కువ సేపు కూర్చునేదాన్ని ఎందుకో తెలీదు బావుండేదక్కడ. సో, మా నాన్నగారు టైం లేట్ అయింది ఏంటని అడిగితే ఎక్స్‌ట్రా క్లాస్ ఉంది ఏదో చెప్పేదాన్ని సంథింగ్. చెప్పి అక్కడ 3 ఇయర్స్ కూడా భలే ఉండేది నాకు. ఎందుకంటే 3 ఇయర్స్ కూడా వాళ్ళు ప్రేయర్స్ కానీ, సిస్టర్స్‌తో ఇది గాని ఆ చర్చ్‌కెళ్ళడానికి అవకాశం ఉంది గదా! కాలేజ్ పక్కనే గాబట్టి ఇబ్బంది లేకుండా అన్నమాట. అలా ఉండేది నాకు 3 ఇయర్స్ కూడా. ఏదైనా చిన్న చిన్న విషయాలున్నా గూడా ఆయనతో మాట్లాడుకోవడం అలవాటు నాకు. ఫోటో ఉండేది ఫోటో తెలీదు కదా! నాకు కాబట్టి కంపల్సరీ నా బ్యాగ్‌లో గూడా ఫోటో ఉంటది. పక్కన జీవన్‌ధార బుక్ షాప్ ఉండేది. జీవన్‌ధార బుక్ షాప్‌లో యేసుప్రభు వారి చిన్నది స్మైల్ ఇస్తా ఫోటో ఉండేది. ఆ ఫోటో కొనేసుకొని బ్యాగ్‌లో పెట్టేసుకొని ఎక్కడికి వెళ్ళినా ఫోటోతో మాట్లాడడం. ఆయనతో ఒక రిలేషన్ అన్నమాట నాకు. ఆహ్, బాగా ఫోటో తీసి చూసుకునేదాన్ని. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే. కాలేజ్‌లో తర్వాత అట్లా గ్రాడ్యుయల్‌గా ఆ ఫోటో ఉండేది. మాట్లాడేదాన్ని. 3 ఇయర్స్ అయిపోయిందక్కడ. 3 ఇయర్స్ బావుండేది నాకు. మా క్లాస్ రూమ్‌లో ఎలా ఉండేదంటే, ఎవ్రి క్లాస్ రూమ్‌లో గూడా ఒక డయాస్ పెట్టి, డయాస్ మీద మేడమ్ ఉండేవాళ్ళు. కింద మేము కూర్చునేవాళ్ళం. పైన డయాస్ పైన మేడమ్ పైన ఒక ఫోటో పెట్టేవారు యేసుప్రభు వాళ్ళది. ఎందుకంటే మొత్తం ఆ కాలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అదంతా గూడా ఆర్‌సీఎమే. ఒక ఫోటో పెట్టేవాళ్ళు యేసుప్రభుది. మా క్లాస్‌లో గూడా ఒక ఫోటో 3 ఇయర్స్ కూడా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 ఇయర్స్ చదివాను. 3 ఇయర్స్‌లో కూడా ఆ ఫోటో ఉంటే, మేడమ్ చెప్పేది ఏం వినకుండా ఫోటో ఇంక చూసేదాన్ని నేను. అంత ఇష్టం బాగా ఇష్టం 3 ఇయర్స్‌లో గూడా. ఎంతసేపు ఈ ఫోటో ఇంక ఆయనతో రిలేషన్ అన్నమాట నాకు. అట్లా బాగా క్లోజు బాగా ఆయనతో. కానీ ఫోటోతో రిలేషన్. ఫోటోలో ఆయన ఉన్నాడని ఫీలింగ్ నాకు. అదే విగ్రహారాధన కాబట్టి. ఇంకా అలా బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ అయిపోయింది. 3 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ అక్కడ కాలేజ్ నుంచి బయటకొచ్చేసా. ఇంక బయటకొచ్చాక మళ్ళీ ఎవరితో రిలేషన్ ఉండదు గదా! మళ్ళీ ఇంకా యేసు ప్రభుతో నాకంత రిలేషన్ మళ్ళీ తగ్గుతుంది. ఎందుకంటే తర్వాత 2 ఇయర్స్ మళ్ళీ నేను యూనివర్సిటీలో వచ్చింది నాకు ర్యాంక్. నాగార్జున యూనివర్సిటీలో
రోజు నేను విజయవాడ నుంచి మంగళగిరి దాటాక గుంటూరుకి, మంగళగిరి మధ్యలో ఉంటది యూనివర్సిటీ. డైలీ వెళ్ళొచ్చేదాన్ని. ఎందుకంటే అక్కడ సీట్ రావడం చాలా ఎందుకంటే అందరికి రాదు. ముఖ్యంగా మాకు ఓసీ వాళ్ళకి వచ్చేది కాదనమాట. ఇవ్వం అని చెప్పేవాళ్ళు. మంచి ర్యాంక్ వస్తేనే ఓసీ వాళ్ళకిస్తారక్కడ. సో, నాకు ఎవరు చాలా మంది ఎగతాళి చేశారు. "మీకెందుకు వచ్చిద్ది సీట్ అక్కడ రాదు. మీరు అంటే రిజర్వేషన్ లేదు కాబట్టి రాదని చెప్పారు గానీ, యాక్చువల్‌గా దేవుడు చాలా సాయం చేశారు. నేను న్యూసెట్ రాసినప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అనమాట. ఫస్ట్ వచ్చింది నాకు న్యూసెట్‌లో. సో, దాన్ని బట్టి వెంటనే నేను అక్కడ యూనివర్సిటీలో జాయిన్ చేశారు మా నాన్నగారు. సో, నేనన్నాను, "దూరం కదా నాన్న వెళ్ళలేను కదా యూనివర్సిటీకి" అన్నా గూడా, "లేదు ఇలాంటి ర్యాంక్ రావడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా ర్యాంక్ వచ్చింది కాబట్టి నువ్వు జాయిన్ అవ్వాల్సిందే" అని చెప్పి అక్కడ జాయిన్ చేశారు నన్ను. ఇంకప్పుడు డైలీ సర్వీస్ అనమాట. రోజు వెళ్ళొచ్చేదాన్ని. ఇంక యూనివర్సిటీలో 2 సంవత్సరాలు చదువుకున్నా గానీ ఎక్కడ దేవుడి గురించి తెలీదు. అక్కడంతా కమ్యూనిటీ మీటింగ్స్, గొడవలు, ఏఎస్ఎఫ్ఐ అని, ఎస్ఎఫ్ఐ అని రోజు బంకులు, క్లాసులు రకరకాల పరిస్థితులుండేయక్కడ. ఇక్కడ ఎంత పీస్‌ఫుల్‌గా ఉండేదాన్నో మేరీ స్టెల్లా కాలేజ్‌లో, ఇక్కడికెళ్ళేటప్పటికి యూనివర్సిటీలో చాలా గందరగోళం. సరే వాటన్నిటి గురించి కాదు గానీ, నేను నా ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేషన్ ఫస్ట్. చదువుకోవాలి, మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలనుకునేదాన్ని. అది కంప్లీట్ అయిపోయిందనమాట. 2 ఇయర్స్ కూడా అక్కడ దేవునితో పెద్ద రిలేషన్ లేదు. ఇక్కడ మళ్ళీ మా ఇంటి దగ్గర చర్చ్ ఉంది గదా! మేరీ మాత చర్చ్‌కి ఎళ్తూ ఉండేదాన్ని. సో, అట్లా కంప్లీట్ అయిపోయింది. వెంటనే నాకు 2 ఇయర్స్ అవ్వగానే జాబొచ్చింది లెక్చరర్‌గా కాలేజ్‌లో. సో, ఇంక కాలేజ్‌కెళ్ళిన తర్వాత ఏమైందంటే, కొంచెం నాకు జాబొచ్చేసాక కొంచెం ఫ్రీడమ్. ఎందుకంటే, అక్కడ దారిలో చర్చ్ మళ్ళీ. ఇప్పుడు ఇందాక చెప్పాను గదా! మేరీ స్టెల్లా కాలేజ్ మీద నుంచి ఎళ్ళాలి కాలేజ్‌కి. త్రివేణిలో అనమాట. నేనక్కడ యాక్చువల్‌గా సార్ దగ్గర ట్యూషన్ అయి చదివాను. అక్కడే ఇచ్చారు జాబ్ నాకు. సో, అక్కడికి వెళ్తుంటే దగ్గరగా ఉండేది గాబట్టి, ఇంకా కొంచెం నాకు ఫ్లెక్సిబిలిటీ అనమాట. అక్కడికి వెళ్లి రాడానికి మళ్ళీ అదే ప్లేస్ అనమాట. మేరీ స్టెల్లా కాలేజ్ పక్కన చర్చ్ ఉంది గదా! అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేదాన్నలా. అలా దేవునితో ఒక రిలేషన్ ఉండేది నాకు. ఫోటో ఎప్పుడు ఉండేది. ఇంకా బాగా ఇష్టంగుండేది. అయితే ఈ పూజలు ఇవన్నీ ఉండేయి కానీ, భయంతో చేసేదాన్ని. కానీ అది మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడు నాకు ఇంపార్టెంట్ అనుకునేదాన్ని. అప్పుడే బాగా ఇష్టం నాకు. అంటే దేవుడి ప్రణాళిక కాబట్టి ఇదంతా గూడా. సో, తర్వాత 2 ఇయర్స్ అక్కడ అయిపోయింది. జాబ్ చేస్తున్నాను. చేస్తూ ఉండగా నాకు అయితే కొంచెం మా నాన్నగారికి కాస్త అబద్ధం చెప్పేదాన్ని. ఎందుకంటే క్లాస్ ఉందని, అదని ఏదో చెప్పేదాన్ని. కానీ చర్చ్‌కి మాత్రం మానేదాన్ని గాదు. వారంలో ఒకసారైనా వెళ్లి అక్కడ ప్రేయర్ చేసుకోవడం అయన్నీ నాకిష్టంగుండేది ఆర్‌సీఎం చర్చ్‌లో. సరే తర్వాత అలా కంటిన్యూ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఇంక మ్యారేజ్ అయిన తర్వాత నేననుకున్నాను మ్యారేజ్ అవ్వకముందంటే ఎట్లాగో వెళ్ళేదాన్ని మా నాన్నగారిని ఏదో ఒకటి మాట చెప్పి, మ్యారేజ్ అయ్యాకంటే మరి పక్కా బాగా పూజలోళ్ళొచ్చారు మాకు. హ్మ్, మా హస్బెండ్ ఎలాగంటే నేను ఎంగేజ్‌మెంట్ అయ్యే టైంకి మాలేసుకున్నాడాయన. అయ్యప్ప మాలనమాట. వాళ్ళు మా అత్తగారు గూడా బాగా పూజలు. సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు అసలట్లా బాగా అనమాట. ఇప్పుడు మా అమ్మ, నాన్న దగ్గరుందంటే వాళ్ళు పెద్ద పూజ చేస్తారు గానీ, మళ్ళీ మనని ఇబ్బంది పెట్టేంత ఉండదు గదా! కానీ అక్కడికెళ్తే వాళ్ళు అవన్నీ చేయాలి గదా! వాళ్ళు చేసే బ్యాచ్ అనమాట ఇది. అయితే నేను అదే మా హస్బెండ్ గూడా అట్లాంటి మరి మాలేసుకున్నాడు ఎంగేజ్‌మెంట్ టైమ్‌కి. సెకండ్ టైమ్ అని ఏదో చెప్తున్నారు వాళ్ళు సంథింగ్. కానీ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మరి చర్చ్‌కెలా ఎళ్ళాలి నేను? ఇప్పుడు పెళ్ళికి ముందంటే నాన్నగారి దగ్గర కాబట్టి ఇబ్బంది లేదు. పెళ్ళైన తర్వాత ఎట్లా ఎళ్తాము చర్చ్ దగ్గరికి? అంటే వారంలో ఒకసారైనా వెళ్ళేదాన్ని గదా! వెళ్లి దండం పెట్టుకొని వచ్చేదాన్నిగా. అది కూడా కుదరదా ఇక? ఎంత ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు ఈళ్ళు ఒప్పుకుంటారో లేదో ఈళ్ళు చూస్తే పూజలున్నాయి అని చెప్పి నేను మనసులోనే అనుకునేదాన్ని. ప్రభా! ఈళ్ళు కూడా ఒప్పుకునేలాగా చెయ్యి. ఎలాగోలా వారానికి ఒకసారి నీ దగ్గరకొచ్చి దండం పెట్టుకొని ఎళ్ళిపోవాలని అనుకునేదాన్ని. అయితే అనుకోకుండా మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ అడిగితే, ఇలా నేనెప్పుడు ఎళ్తాను ఇట్లా చర్చ్‌కి వారంలో ఒకసారంటే, మరి ఆయన ఏమనుకున్నాడు గానీ, సరే అయితే తీసుకెళ్తానన్నాడు. పోన్లే ప్రభా! అనుకున్నాను. కానీ ఇక అదే ఆర్‌సీఎం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న చర్చ్‌కి అట్లా వెళ్తూ వస్తుండేదాన్ని. తర్వాత గ్రాడ్యుయల్‌గా ఇంకా నాకు ఆయన ఒప్పుకున్నారు కాబట్టి వారంలో ఒకసారి. ఇంకా ఇదే ఆర్‌సీఎం చర్చ్‌కెళ్ళడమే ఇట్లా అయింది. ఇట్లా ఎళ్తూ వస్తూ ఉండేదాన్ని. బాగా రిలేషన్ ఎక్కువగుండేది దేవునితో నాకు. బాగా ఇష్టంగుండేదాన్ని. ఫోటో పెట్టుకోకూడదు ఇవన్నీ నాకు తెలీదసలు. ఏం తెలీదసలు. ఆయన ఒక క్రియేటర్ అని, సృష్టికర్తని, రక్షకుడని ఏమి తెలీదు. ఏమి తెలియకుండా బాగా ఇష్టమనమాట దేవుడంటే. అయితే ఫోటోతో రిలేషన్ బాగా. అయితే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మా సిస్టర్‌కి మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు. మా సిస్టర్‌కి మ్యారేజ్ లేట్ అవుతుంది. ఏంటి అంటే ఆమెకి జాతకాలు చూస్తారు మా దానిలో. జాతకాలు చూస్తుంటే జాతకాలు కలవట్లేదు వీళ్ళయి. సో, ఆమెకి నాకు మ్యారేజ్ అయిన తర్వాత 4 ఇయర్స్ అట్లా గ్యాపొచ్చేసింది. ఇంక మా వోళ్ళు హడావిడి పడిపోతున్నారు. గొడవ, గొడవ ఇంట్లో. ఇక అవ్వట్లేదు మ్యారేజ్. జాతకాలు కుదరవు. మా సిస్టర్ కూడా అంతే. అంతా హడావిడిగుండి ఎవరికాళ్ళు బాధలో ఉంటున్నారు. సరే ఒకరోజు ఏమైందంటే ఇలా ఎవరు మ్యారేజ్ కుదరట్లేదేంటి ఇట్లా
సరే అందరూ కలిసి వాళ్ళ దేవుళ్ళు ఎవరికిష్టమైన దేవుడు ఉంటారు కదా! వాళ్ళు రకరకాల దేవుళ్ళు కదా! ఎవరికిష్టమైన ఆళ్ళు మొక్కుకుంటున్నారు వాళ్ళు. మొక్కుబడులు చేసుకుంటారంటారు కదా! అట్లా. మేము అట్లా ఎళ్తామని, ఒకళ్ళేమో శ్రీకాళహస్తికెళ్తామని, ఒకళ్ళేమో తిరుపతెళ్తామని, ఒకళ్ళేమో ఏదో తలనీలాలు ఇస్తామని ఏదో మొక్కుకుంటున్నారు. సరే నేననుకున్నా పోన్లే మా చెల్లికి మంచి మ్యారేజ్ కుదిరితే నేను గూడా ఏదోటి అనుకోవాలని, నేనేం మొక్కుకోవాలి అని ఆలోచించి, అబ్బో! ఈ దేవుళ్ళంటే నాకిష్టం లేదు గదా! నాకిష్టంగా యేసయ్య కాబట్టి, యేసయ్యకి నేను గూడా ఏదోకటి మొక్కుకోవాలి అని అనుకున్నా నేను. మొక్కుకోవాలనుకుంటే మరి ఏం మొక్కుకోవాలో నాకు తెలీదు గదా! అక్కడంటే కొబ్బరికాయ కొడతామనో లేదా ఇంకోటనో యేసుప్రభు ఏం మొక్కుకోవాలో నాకు తెలీదు. అప్పుడు మా పక్కన నైబర్ ఒక ఆంటీ ఉండేవాళ్ళు. సత్యవతి ఆంటీ అని. ఆంటీ దగ్గరికెళ్ళి ఆంటీ మరి నేను ఇట్లా అనుకుంటున్నాను మా సిస్టర్‌కి మ్యారేజ్ కుదిరితే మా వోళ్ళందరూ తలా ఒక మొక్కు మొక్కుకున్నారు గదా! నేను కూడా ఏదైనా చేయాలంటే యేసయ్య అంటే నాకిష్టము. మిగతా వాళ్ళు నేను మొక్కుకోను. మరి యేసయ్య అంటే నాకిష్టం కాబట్టి ఏం మొక్కుకోవాలంటే ఎలాగ చేయాలంటే ఆవిడన్నారు ప్రార్థన పెట్టుకుంటానని మొక్కుకోమ్మా అంది. ఓహ్! అవునా అని సరే అని సరే ప్రేయర్ పెట్టుకుంటా నేనని అనుకుని ఆహ్, అనుకుని నేనిప్పుడు ఇంకా యేసయ్యని అడుగుతున్నాననమాట. మా ఆమెకి ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదరాలని. అయితే దేవుడు ఎలాగా సహాయం చేశారు. తర్వాత మంచి మ్యాచొచ్చింది మా సిస్టర్‌కి దగ్గరలోనే. ఇంకా అప్పుడు అందరూ అయిపోయింది. జరిగింది మ్యారేజ్ కూడా. వాళ్ళు తిరుపతి ఏదో తీసుకెళ్లారు సంథింగ్ అప్పుడు నాకు తెలీదు గానీ మేమందరం వెళ్ళాం. తిరుపతిలోనే మ్యారేజ్ జరిగింది. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా 1 మంత్ అట్లా అయిపోయిన తర్వాత ఈళ్ళందరూ మొక్కుబడులు తీర్చుకోవడం మొదలుపెట్టారు. మా ఇంట్లో వాళ్ళందరూ. వెళ్తున్నారు ఇంక వాళ్ళు. కాళహస్తి అనుకున్నోళ్ళు అది అది వెళ్తున్నారు. వెళ్తుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను కూడా ఏదో అనుకున్నాను కదా! యేసుప్రభు నేనెలా తీర్చుకోవాలి ఇప్పుడని చెప్పి, ఇప్పుడు ఇది ఎలా చేయాలని చెప్పేసి మళ్ళీ ఆంటీ దగ్గరికెళ్ళాను. ఎళ్లి ఆంటీ నేను మరి ఇలా అనుకున్నాను కదా! మరి నేనిప్పుడు ఏం చేయాలి? మొక్కుబడి తీర్చుకోవాలి గదా! ప్రేయర్ పెట్టించుకో అంటే మరి మా నాన్నగారు ఊరుకోరు. పోనీ మా సిస్టర్ కోసం అనుకున్నాను గదా! ఆ అమ్మాయి గూడా రాదు మరి. అడిగితే రారు వాళ్ళు. మరి ఏం చేయను ఆంటీ అంటే, సర్లేమ్మా నేను ఒక చర్చికెళ్తాను ఇక్కడ దగ్గరలో. ఈ చర్చికి తీసుకెళ్తాను. వాళ్ళకి ముందే అనౌన్స్ చేస్తే వీక్‌లో వన్స్ ఒకసారి వాళ్ళు ఆహ్, చెప్తారు. అనౌన్స్ చేస్తారు అందరికి గూడా. వాళ్ళొస్తారు అప్పుడు. నీకోసం చేస్తామంటే, సరే ఆంటీ నేనప్పటికి ఖాళీ లేదు నాకు. ఫుల్‌గా ఎందుకంటే మార్నింగ్ లెక్చరర్ నేను కాలేజ్‌లో. ఈవినింగ్ కూడా నేను ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ అనమాట నేను. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్‌గా చేసేదాన్ని. ఖాళీ ఉండేది కాదు. రోజంతా ఫుల్ వర్క్. ఆ సిట్యుయేషన్‌లో సండే ఖాళీ అనమాట నాకు. సరే సండే పెట్టుకుంటే వస్తారమ్మా ఈవినింగ్ టైమ్ అయితే వస్తావా అంది. వస్తాను ఆంటీ అన్నా. సరే అని ఇంకా సండే కాకుండా సండే వద్దన్నారు. మిడిల్ డేస్‌లో ఏదో ఓ రోజు ఇచ్చారు నాకు. సరే ఆ రోజని ఓకే అనుకున్నాం. అయిపోయిన తర్వాత నేను మా సిస్టర్‌ని అడిగితే, "నువ్వు వస్తావా మరి నీకోసం మొక్కుంటే" "నో అసలు కుదరదు" అంది. "నాకు అట్లాంటివి పెట్టబాకు. నువ్వు మాకు తెలుసు కదా! యేసుప్రభు అంటే మాకిష్టం లేదు" అని మాట్లాడారు. సరే అని చెప్పి నేనే వెళ్ళాననమాట. ఎవరు రారుగా ఎట్లాగని నేను స్నాక్స్ ఏం కావాలంటే అంటే ఏవో స్నాక్స్ తీసుకెళ్ళాలి ఇట్లా అంటే అవి తీసుకొని నేనెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 30 మెంబర్స్ నియర్ బై ఐపీసీ చర్చ్ ఒకటుంది. అక్కడ ఒక 30 మంది అట్లున్నారు. వాళ్ళు ఎళ్ళిన తర్వాత నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఏం తెలీదు గదా! ఫస్ట్ టైమ్ వెళ్ళడం చర్చ్‌కి. అలా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత పాటలు పాడారు. అన్నీ అయిపోయాక ఇంక వాళ్ళందరూ ప్రార్థన జేస్తున్నారు నా కోసం. అసలు మా మా సిస్టర్ కోసం, నా కోసం, మా ఫ్యామిలీ కోసం జేస్తుంటే చాలా ఆశ్చర్యపోయాను మళ్ళీ నేను. సెలాకోళీలో ఎలాగైతే ఆ సిస్టర్స్ చేసేవాళ్ళో అది ఇక్కడ వీళ్ళు నా కోసం నేనెవరికీ తెలియకపోయినా సరే ఫస్ట్ టైమ్ నేను చూసాను వాళ్ళని. అయినా సరే నా కోసం ఆళ్ళు ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు. అసలు చాలా ఆశ్చర్యపోయాను నేను. అసలు మాకిక్కడ పూజ చేసేటప్పుడు ఎవరి కోసం ఎవరు చేయడం నాకు తెలీదసలు. ఎవరు చెప్పరు గదా! జస్ట్ నేను పూజ చేసినప్పుడు ఆ విగ్రహం దగ్గరికెళ్ళి నేనేం చేసేదాన్ని, నేను బావుండాలి, మా అమ్మ బావుండాలి, నాన్న బావుండాలి, మా చెల్లి బావుండాలి, మా నాయనమ్మ గారు ఉండేవాళ్ళు మాతో. అంతే. పక్కనే పెదనాన్నలు ఉండేవాళ్ళు. పక్కన పెదనాన్నల కుటుంబాలుండేయి. ఆళ్ళ గురించి కూడా చేయాలని తెలీదు నాకు. చెప్పరు కదా ఎవరు. ఎప్పుడు గొడవలేగా. ఆళ్ళీళ్ళు గొడవలు పడడం ఇవేగా అక్కడుంది. సో, వాళ్ళ కోసం అసలు అడిగేదాన్ని గూడా గాదు. నాకు తెలీదు. అలాంటిది ఇట్లా వీళ్ళు నా కోసం ఎవరో తెలియపోయినా మా ఫ్యామిలీ అందరి కోసం చేస్తుంటే చాలా ఆశ్చర్యపోయాను నేను. అసలక్కడే చాలా ఇన్‌స్పైర్ అయిపోయి కంపారిజన్ వచ్చేస్తుంది నాకు. అక్కడెలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. భలే ఉంది గదా! ఇది అని మనసులో అనుకున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు నేను. ప్రేయర్ అంతా అయిపోయింది. ఇంక వాళ్ళతో పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ప్రేయర్ చేశారు. వచ్చేసా నేను. వచ్చానే గాని మనసులో అంతా చాలా బావుంది నాకు. అసలక్కడ ఆ ప్లేస్ కానీ, అది గాని ఎంత కంఫర్ట్‌గా అనిపిస్తుంది. పైగా అసలు వాళ్ళు యేసుప్రభుని గొప్ప చేసే విధానం కూడా నాకు నచ్చుతుందనమాట బాగా. సరే వచ్చేసాను. హ్యాపీగా ఉన్నాను గానీ సరే ఆంటీ గారు ఏం చేసిందంటే నాకు యేసుప్రభు అంటే ఇష్టం ఉందనే విషయం గమనించేసిందావిడ. గమనించి ఆవిడ సువార్త చేసే మనసుంటది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏమంటుందంటే ఆదివారం నన్ను పిలవడం మొదలుపెట్టింది. ఫస్ట్ సండే వర్షిప్‌కి రమ్మని. సండే వర్షిప్‌కి రమ్మని ఒకరోజు పిలిస్తే నేనన్నాను, నేను రానంటీ మీరు 3 గంటలు అక్కడ ఏం జేస్తారు? ఏదో ప్రేయర్ పెట్టుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను కాబట్టి చేసుకున్నాను అయిపోయింది అంతటితో. మీరు నన్నేమి ఇన్వాల్వ్ చేయబాకండి. నన్ను దానిలో తీసుకెళ్ళాలని చూస్తున్నారేంటి? మీరు 3 గంటలు ఏం జేస్తారసలక్కడ? మీరు అయన్నీ నాకు నచ్చవు. నేను రానని జెప్పి చాలా కఠినంగా చెప్పేసాను. ఆవిడ వదలకుండా మళ్ళీ సెకండ్ సండే గూడా అడిగింది. రానని ఖచ్చితంగా చెప్పాను నేను. నాకుండేది ఆదివారం ఒక్కరోజు. మిగతా రోజుల్లో వారమంతా ఖాళీ ఉండదు. నాకు జాబ్ కదా! ఆదివారం నేను లేట్‌గా లెగిస్తానసలు నేను రానని చెప్పేదాన్ని. 9 తర్వాత కూడా లేచేవాళ్ళం గాదు. అని చెప్పేదాన్ని నేను. సెకండ్ సండే, థర్డ్ సండే అడిగిందావిడ మళ్ళీ. రానని చెప్పాను. ఫోర్త్ సండే మళ్ళీ అడుగుతుందావిడ. మళ్ళీ ఫిఫ్త్ సండే కూడా వదలలావిడ. సిక్స్త్ సండే అడిగింది రానన్నా. మళ్ళీ సెవెంత్ సండే అడిగింది.
సరే నేను ఒక ఆలోచన చేశా. ఏంటి ఈవిడ ఎన్ని సార్లు అడుగుతుంది. నేను రానంటున్నాను కదా! అయినా అడుగుతుందేంటి మా నాన్నగారితో చూసారా నాన్న ఇలా చెప్తున్నారు. పోన్లే నేను మొక్కుబడి చేసుకుంటే నన్నేమో దానిలో ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు అని మా నాన్నగారు చెప్తే, అవునవును నువ్వు అస్సలు ఎళ్ళడానికి వీల్లేదు. ఆళ్ళు అట్లాగే చెప్తారు. జాగ్రత్త నిన్నసలు మొన్నే ఎళ్ళొద్దన్నాను ప్రార్థన పెట్టించుకుందని ఈయన నాకు సపోర్ట్ చేశాడు. సరే అయిపోయిన తర్వాత ఎందుకో మనసులో అనిపించింది. ఇన్ని సార్లు అడుగుతున్నాను నాకు ఇష్టమైన దేవుడే కదా! ఒకసారి ఎళ్తే ఏం పోయింది అసలు సండే ఏం జరిగిద్దో చూద్దాం అని చెప్పి ఆంటీ గారు నేను రేపొస్తానని ఒక సాటర్‌డే చెప్పాను. ఎయిత్ సండేనో ఎప్పుడో చెప్పాను. ఆ! ఓకే అమ్మ వెరీ గుడ్ నేను తీసుకెళ్తాను అనంది. సరే టైమింగ్స్ అవి కనుక్కున్నాక నేను నన్ను తీసుకెళ్ళిందన్నమాట. ఫస్ట్ సండే, ఫస్ట్ వర్షిప్‌కన్నమాట. 2007లో 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 నేను 2007లో నన్ను ఫస్ట్ సండే వర్షిప్‌కి తీసుకెళ్ళింది ఆంటీ గారు. ఫస్ట్ నుంచి నాకు కావాలంటే మళ్ళీ మధ్యలో ఎళ్ళడం గాదు. ఎక్కడికైనా చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలి. ఫస్ట్ నుంచి ఏముంటాయో టైమింగ్స్ చెప్పండి. ఆ టైం ప్రకారం టైంకెళ్ళాలి నాకు. నాకు టైంకెళ్ళాల్సిందే అని జెప్తే ఆవిడెప్పుడు లేట్‌గా ఎళ్ళేవాడు. నన్ను ఆ రోజు ఫస్ట్ నుంచి తీసుకెళ్ళింది. అంటే సాంగ్స్ నుంచి అన్నమాట. ఇంక నేనక్కడ కూర్చున్నాను. అందరిని గమనిస్తున్నాను. ఏం జరుగుద్దో చూద్దామని గదా! ఎళ్ళా. గమనిస్తున్నాను. పాటలు పాడుతున్నారు. పాటలయిపోయింది భలే ఉన్నాయి అనుకున్నాను. తర్వాతేంటి ఆరాధన అంతా బావుంది. తర్వాత టెస్టిమనీస్ చెప్తున్నారు వాళ్ళు. ఇంకప్పుడుంది చూడండి నేనెంత ఆశ్చర్యపోయానో. ఎన్ని టెస్టిమనీసో వాళ్ళు. దేవుడి గురించి చెప్తే మొదలుపెట్టారు. ఒక ఆవిడ లేసి నాకు తలనొప్పిగా ఉంది. తలనొప్పి తగ్గిచ్చాడు దేవుడు అంటుంది. వావ్! తలనొప్పి తగ్గిచ్చాడా దేవుడు? అది మాకయన్నీ తెలీదు గదా! మనకిక్కడ. అసలు తలనొప్పొస్తే దేవుడు ప్రార్థన జేసుకోవాలని గూడా తెలీదుగా ఇక్కడ మనకి. అసలు వాళ్ళు చెప్తుంటే చాలా ఆశ్చర్యమేసింది. చాలా గొప్ప చేస్తున్నారు వాళ్ళు యేసుప్రభుని వాళ్ళు. చాలా గొప్ప చేశారు. మెసేజ్ గాని అన్నీ కూడా అన్నమాట. అసలు అయిపోయేటప్పటికి వర్షిప్పు నేను చాలా ఒక విధమైన ఇదిలో అయిపోయాను నేను. చాలా బావుంది. నాకు నచ్చేసింది అదంతా గూడా. సో, అంటే ఇక్కడ యేసుప్రభుని గొప్ప చేస్తున్నారు. అది నాకు గావాలి. అది నాకు కావాలి కోరుకుంటాను నేనది నా మనసుకి. మన ఇంట్లోనేమో అసలు యేసుప్రభు పేరే పలకనివ్వరా నాకు. నాకిష్టమైన దేవుడిని వీళ్ళేదో చేసుకుంటున్నారు. ఇక్కడైతే నాకిష్టమైన దేవుడిని చాలా గొప్ప జరుగుతుందిక్కడ. ఇన్ని గొప్ప చేస్తున్నారు గాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే. ఏం జరిగినా సరే, ఏం జరిగినా సరే నేనిక్కడ ఇది వదలకూడదు అని ఫిక్స్ అయిపోయాను ఆ రోజు నేను. 2007లో వెళ్ళింది నేను. మళ్ళీ ఇంతవరకు గూడా అసలు ఏ సండే మిస్ అవ్వలేదు నేను. అసలు మళ్ళీ ఇంకో సండే ఆంటీతో నేను చెప్పించుకోలేదసలకి. రమ్మని గాని ఆహ్, మీరు రెడీ అయ్యారా అని గాని అనటం గాని నాకు తెలీదిక అది. ఇక ఆ రోజు నుంచి కూడా ఈ సండే వరకు కూడా ఏ రోజు మిస్ అవ్వలేను. 2007లో స్టార్ట్ చేసింతే అదే సండే నుంచి ఇప్పటి సండే వరకు కూడా ఏ రోజు మిస్ అవ్వకుండా దేవుడు సండే కూడా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు నాకు. దేవుని కృప అంతా గూడా. తర్వాత 2008లోనే బాప్టిజం తీసుకున్నాను నేను. 2008లో బాప్టిజం తీసుకున్నాను. కానీ అక్కడ చర్చ్ ఏంటంటే ఐపీసీ చర్చ్ అంతా బానే ఉంటది. కానీ పరిచర్య, దేవుడి గురించి సేవ ఇవి చెప్పరాళ్ళు. వెళ్ళిన విశ్వాసిగానే ఉండాలి. ప్లస్ లేడీస్ మాట్లాడకూడదనమాట. లేడీస్‌కి ఏమి ఇంపార్టెన్స్ లేడీస్ అనేది అసలు సమస్యే లేదు. అలాంటి పరిస్థితులున్నాయక్కడ. నేను గమనించానంతా గూడా. అయితే మాకు తెలీదు. ఓహో! వాళ్ళు చెప్పేది మనకు తెలుసు కదా! ఎవరు తెలీదు గదా! ఓహ్! ఈళ్ళు చెప్పేది నిజం అనుకుంటాం. పాస్టర్ గారు ఏది చెప్తే అదే నమ్ముతాం గదా! సో, ఇట్లుండాలి మనమేం మాట్లాడకూడదు. మనసులో సైలెంట్‌గా ఉండేదాన్ని. కానీ మనసులో బాగుండేది. ఏంటంటే సువార్త చేయాలని, దేవుడి కోసం ఏదైనా చేయాలని చాలా చాలా ఇష్టంగా ఉండేదాన్ని నేను. బాగా నామినల్‌గా ఉండేదాన్ని. వాళ్ళేం చెప్పేవాళ్ళు గాదు. కనీసం టీవీ చూడకూడదు, సీరియల్ చూడకూడదు, సినిమా చూడకూడదు ఇవి గూడా చెప్పేవాళ్ళు గాదు వాళ్ళు. మామూలుగా మెసేజ్ చెప్తారు బానే ఉంటదంతా. ఇదంతా ఓకే గానీ కొంచెం ఎక్కడో ప్రాబ్లమ్ ఉంటదనమాట వాళ్ళు. ఆళ్ళు చెప్పలేరు, బయటకి తీసుకురాలి, విశ్వాసంగా ఉండాలని కొంచెం ఏదో వాళ్ళు అలాంటి ఒక కంజెస్టెడ్ ఇదిలో ఉండేవాళ్ళు. నేరోగా అంతా. తర్వాత అలా కంటిన్యూ అవుతుండగా ఆహ్, నేను 2000 నామినల్‌గానే ఉండేదాన్ని. అక్కడెలా ఉంటారో మరి నేను అంతే గదా! ఐపీసీ వాళ్ళే గాబట్టి ఆ ఆర్నమెంట్స్ అయన్నీ తీసి ఉండేవాళ్ళు. కానీ అవన్నీ నాకు నచ్చేయి కాదు. అప్పుడు తెలీదు గాబట్టి నేను ఇలా ఉండను అని అనుకునేదాన్ని. బాప్టిజం తీసుకోవడానికి కూడా ఇష్టపడేదాన్ని గాదు నేను. ఎందుకంటే ఈళ్ళందరూ రౌండేసేసి బాప్టిజం తీసుకున్నప్పుడు చుట్టూ ఉండేవాళ్ళు. ఈ నీళ్ళలో దిగి మళ్ళీ లేవడం అంటే డ్రెస్ అంతా తడిచిపోద్ది. వాళ్ళందరి ముందు చాలా సిగ్గుగా అనిపిస్తది. ఇక రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. కానీ నేను ఏదైతే వద్దు అని అనుకునేదాన్నో అన్నీ కూడా చేయడానికి దేవుడు సాయం చేశారు. 2008లోనే బాప్టిజం తీసుకున్నాను. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడారు. "ఈరోజు నేనొస్తే నీ పరిస్థితి ఏంటి?" అని అడిగినప్పుడు నేను బాప్టిజం కూడా తీసుకున్నాను. అయితే తీసుకున్న రోజు కూడా ఎవరికీ ఏం చెప్పలేదు. ఎవరికీ తెలీదు గదా! మా ఇంట్లో ఎవరికీ యేసు ప్రభువుని తెలీదు. తెలిస్తే మళ్ళీ మా నాన్నగారు గొడవ చేస్తారు. అప్పటికే నన్ను చర్చికెళ్తున్నానని మా నాన్నగారు తీసుకెళ్ళిన ఆంటీ ఉన్నారు గదా! ఆంటీని చాలా ఇబ్బంది పెట్టారు. నేను కేస్ పెడతానన్నారు. మన పాస్టర్ గారి మీద కేస్ పెడతాను. మా అమ్మాయిని ఇలా చేసేసారు మీరని చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి అప్పటికే. సో, ఇంక బాప్టిజం తీసుకున్న విషయం చెప్పడం ఎందుకు? పరిచర్య చేయాలని ఒక ఆశ ఉంది గానీ ఒప్పుకోరుగా చర్చ్‌లో ఇలన్నీ ఒప్పుకోరు కాబట్టి, సరే మనం చేయకూడదు కాబట్టి అట్లా ఉండేవాళ్ళం. అయితే 2011లో దేవుడు మాట్లాడారు. 2011లో మాట్లాడి పరిచర్యకి పిలిపిచ్చారు నాకాయన పరిచర్యకి. అంటే సువార్త చేయమని. సువార్త పరిచర్య చేయాలి అని చెప్పి సువార్త పరిచర్యకి పిలిపిచ్చారు. సో, అక్కడి నుంచి నేను ఈ సువార్త చేయడం మొదలుపెట్టినప్పుడు ఆహ్, నాకు సువార్త చేస్తే అంటే ఒకళ్ళిద్దరిని గ్యాదర్ చేసి సువార్తకెళ్తుంటే సంఘంలో అంతా వ్యతిరేకత వచ్చేసింది. ఏంటి ఈవిడంట ఎవరినో తీసుకొని ఎళ్తుందంట, సువార్త చేస్తుందంట, ఇది కొత్త సంఘం పెట్టిద్దంట. రకరకాల మాటలిక. ఇదేంటి నేను దేవుడి పని చేయాలని నేననుకుంటుంటే వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు. అసలు నేను యేసుప్రభులోకొచ్చిన తర్వాత
ఈ మా ఇంట్లో వాళ్ళకి పూర్తిగా నచ్చట్లేదు. అప్పటికే వ్యతిరేకమైపోయాను నేను. సరే ఇక్కడ వాళ్ళకన్నా నచ్చుతంటే వీళ్ళకి నచ్చట్లేదు దేవుడి పని జేస్తే. ఏంటి పరిస్థితి అసలు ఎలా ఉందేంటి అని చెప్పి నేను అనుకున్నాను. అనుకుని కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితిలో ఉన్నా కానీ చాలా భయపెడుతున్నారు సంఘమంతా. "ఏయ్! నువ్విలా చేయకూడదు. ఏంటి? మీరిట్లా ఎళ్ళడం ఏంటి? ఇటు చేయడం ఏంటి? మీరేమైనా కొత్తగా కొత్త పరిచర్య మొదలు పెడుతున్నారా?" అది ఇది అని మాట్లాడేవాళ్ళు. చాలా వెరైటీగా ఉండేది. ఏంటి ఇలా చేస్తున్నారా అనుకునేదాన్ని. ఆ తర్వాత ఒకరోజు నేను 2012లో మా కాలేజ్ అయిపోయింది. మార్చ్‌లో ఎండింగ్ అన్నమాట. మళ్ళీ 2 మంత్స్ హాలిడేస్ తర్వాత నేను మళ్ళీ జూన్‌లో ఎళ్ళాలి కాలేజ్‌కి. అప్పుడు నేను వచ్చేస్తూనే మా స్టూడెంట్ ఒక అమ్మాయి ప్రియాంక అని తను లాస్ట్‌లో వచ్చేస్తుండగా చివర్లో వచ్చి, "ఆ! మేడం ఈ బుక్ చదవండి. మీరు ఇప్పుడు హాలిడేసే కదా!" అని చెప్పి ఒక బుక్ ఇచ్చేసి నాకెళ్ళిపోయింది. ఓకే. ఓకే. చదువుతానని చెప్పేసి నేను ఇంటికొచ్చి ఎలాగో హాలిడేసే కాబట్టి బుక్ చదవడం మొదలుపెట్టాను. ఆ బుక్ ఏంటంటే 'ఈ క్షణమే చచ్చిపో క్రైస్తవుడిగా జన్మించి' ఆ బుక్ ఇచ్చింది ఆ అమ్మాయి నాకు. సో, ఇది చదివిన తర్వాత నేనేంటంటే ఈ బుక్ చదువుదాం అని చెప్పి స్టార్ట్ చేస్తే పార్ట్స్‌గా చదివేదాన్ని. ఎందుకో చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నారు. నాకర్థమైపోతుంది. సో, ఇది వదలకూడదు. కంటిన్యూయస్‌గా ఒకసారి చదివేయాలనుకున్నాను. 3 అవర్స్ పట్టింది నాకు. అంటే గ్రాడ్యుయల్‌గా చదువుకుంటూ ఎళ్తున్నా. 3 అవర్స్‌లో కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయం గూడా నాకు తెలుస్తుంది. నేను ఎంత తప్పు చేస్తున్నానో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో, ఎంత నామమాత్ర భక్తి చేస్తున్నానో, దానిలో చెప్పిన ప్రతిది గూడా నా కోసమే అన్నమాట. చాలా క్లియర్‌గా తెలుస్తుంది నాకు. ఇంకా ఏడుస్తున్నా నేను. ఎలా ఏడుస్తున్నానో నాకే తెలీదు. రిపెంటెన్స్ అన్నమాట. ఆ పశ్చాత్తాపం నాలో. అప్పటి వరకు నామినల్ భక్తి. 2007లో మొదలైతే 2012 వరకు గూడా నామమాత్రంగా బ్రతికాను. 12 నుంచి దేవుడు ఆ చదువుతుంటే ఆ బుక్ ద్వారా ఎన్ని విషయాలు మాట్లాడారు. నిజమే కదా! అవన్నీ దానిలో చేసినవి నేను చేస్తున్నాను. ఆ అలంకరణ ఏంటి? ఆ ఆకర్షణ ఏంటి? ఎందుకు అలంకరించుకున్నావు? అన్నీ నాకు తెలుసది. విపరీతమైన అలంకరణ, విపరీతమైన అట్రాక్షన్ అసలు. అయన్నీ నాకు తెలుసు. ఆర్నమెంట్స్ ఇవన్నీ గురించి కూడా రాస్తున్నారు కదా! దానిలో అసలు చాలా నాతో దేవుడు మాట్లాడారు. బుక్ మొత్తం చదివాక ఎంత ఏడ్చానో నాకే తెలుసు. 3 అవర్స్ దేవుడు మాట్లాడుతుంటే నాలో ఏడుపొచ్చేసింది. పశ్చాత్తాపం వచ్చింది. ఇంకంతే అప్పుడు డిసైడ్ అయ్యాను. ఛ! ఎందుకిలా ఉంటే మంచిగా బతకాలి దేవుడి కోసం. మంచి జీవితం జీవించాలి. ఇలాంటివన్నీ ఎందుకు మనకి నామమాత్రంగా ఉన్నాను నేను అని చెప్పి దానిలో ఏదైతే మన రైటర్ రాసారో అదంతా కూడా నా జీవితంలో. కాబట్టి నేను ఎగ్జాక్ట్‌లీ ఇంకా ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యాను. నేను ఇంకో పరిచర్య చేయాలి ఒకటి. ఇంకోటి ఈ ఆర్నమెంట్స్ ఉన్నాయి గదా! మొత్తం ఒకసారి అన్నమాట. గ్రాడ్యుయల్‌గా తీయడం గూడా గాదు. మొత్తం ఒకసారి గూడా. మేము హిందూస్ కాబట్టి తాళిబొట్టు ఉండేది మాకు. అది కూడా ఏం సందేహపడలేదు నేను. మొత్తం అంతా తీసేసి పక్కన బెట్టేసాను. పక్కన బెట్టేసి ఇంకా నాకు తెలుసు దాన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి నేను. ఎందుకంటే ఆర్నమెంట్స్ తీస్తే ఎవరు ఒప్పుకోరు. దానికి కొంచెం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి నాకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం మౌనంగా ఉండమని దానిలో రాసారు కదా! ఇలాగే చేద్దాం అనుకున్నాను. ప్రేయర్ చేసుకున్నా. ఈ లోపల మా హస్బెండ్ ఉంటారు గదా! తను మా అమ్మ వాళ్ళు, నాన్నలు అందరూ కూడా ఈ విషయం తెలిసి చాలా గొడవ చేసేసారు. నానా రచ్చ రచ్చ అయిపోయింది మా ఇంట్లో. ఇంకా మా హస్బెండ్‌కైతే ఆయన స్వతహాగా మంచి వ్యక్తే. ఆయన దేవుడు తెలుసు అప్పటికే కొద్ది కొద్దిగా వస్తున్నారు దేవుని సన్నిధికాయన. ఈ ఈ లోపల ఈ మాలేసుకున్నారు ఇవన్నీ ఉన్నాయి గదా! థర్డ్ టైమ్ వెళ్ళాలి కదా! మరి సెకండ్ టైమ్ ఎళ్ళాడాయన. అయ్యప్ప మాలకి. మూడోసారి ఎళ్ళాలని చెప్పి పట్టుకొట్టారు గదా! సరే ఈ మూడోసారి ఎళ్ళకుండా చేద్దామని నేను అప్పటికే దేవుడిని తెలుసుకున్నా గాబట్టి, మరి తెలిసిన పాస్టర్ గారు ఒకాయనుంటే ఆయన పిలిసి ఈ విషయం అంతా ఈయనతో మాట్లాడి కూర్చోబెట్టి చెప్పి, ఇట్లా చేయకూడదు ఇలా అని చెప్తే దేవుడు సహాయం చేశారు. ఆయన మనసు మారింది. ఇంకా మూడోసారి ఏయలా ఇంకెళ్ళలా. ఆ మొక్కుబడి అక్కడ అయిపోయింది. ఇక యేసుప్రభుని నమ్ముకున్నారుగా మీకే మొక్కులు లేవని చెప్పినప్పుడు అతను కూడా విన్నాడు. విన్న తర్వాత మా ఇంట్లో ఈ విగ్రహాలున్నాయి కదా! ఇవన్నీ తీసి పారేయాలంటే మొత్తం తీసేసి ఒకసారి మూట కట్టేసి కాల్లో విసిరేసాం. కాల్లో విసిరేసి ఎళ్ళిపోయినాయన్నమాట అవి. అంటే అప్పటి వరకు యేసుప్రభు దేవుడే, ఈళ్ళు దేవుడే అని ఫీల్ అవుతున్నాం మేము. నమ్మాం అట్లా. తర్వాత ఈ విషయం తెలిసాక మొత్తం అంతా కాల్లో వేసేసాం. ఇతను కూడా మారాడు. మొక్కుబడులేమి అక్కర్లేదంటే ఓకే అన్నాడు. కొద్ది కొద్దిగా నామమాత్రంగా చేస్తున్నాడు అతను కూడా. ఇలాంటి వ్యక్తిని ఆళ్ళు పట్టుకొని, "ఇదిగో చూసావా మా అమ్మగారేలే సొంత. ఎందుకంటే నేను ఇలా ఉన్నానని. ఇప్పటికి చర్చిలకెళ్తున్నానని నాకిష్టం లేదు కదా! మా ఇంట్లో. కాబట్టి ఇలా చేశానని ఆయన పిలిసి కూర్చోబెట్టి, "ఇదిగో చూసావా నువ్వు హిందూ అమ్మాయిని చేసుకున్నావు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి చూసావా ఎలా చేస్తుందో" అని వీళ్ళే రెచ్చగొట్టరు. అతను ఆ మాటలన్నీ విని వచ్చి నా దగ్గరికి, "నువ్వు ఒక హిందూ అమ్మాయివని చేసుకున్నా నేను. కానీ నువ్విప్పుడు ఇలా చేస్తున్నావు. ఇప్పుడు ఆర్నమెంట్స్ కూడా తీసేసావు. అంటే నేను నీకు డైవోర్స్ ఇస్తానని" మాట్లాడాడాయన. అసలెప్పుడు అలాంటి మాటే మా మధ్య రాలేదు. ఇప్పుడు తన గురించి నాకు తెలుసు కూడా. అలాంటి మాట మాట్లాడితే, సరే నేను కూర్చోబెట్టి అతనికి చెప్పాను. "ఇప్పుడు మా అమ్మగారు అలాంటి తెలీదు సాంతం దేవుడికి వాళ్ళట్లా మాట్లాడుతున్నారు. నీకు దేవుడు తెలుసు కదా! కొద్దో గొప్పో వస్తున్నావు. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. యేసుప్రభు కూడా ఒప్పుకోడు నువ్విలా మాట్లాడితే. ఇలా చేయబాకు. ఒకసారి ఆలోచించుకో మాట అనే ముందు" అని చెప్పన్నా. ఏమనుకున్నాడో తెలీదు గానీ, దేవుడైతే నాతో మాట్లాడారు. ఒక్క మాటేంటంటే ఆయన చెప్పింది నువ్వు సైలెంట్‌గా ఉండు. నీ కోసం నేను కార్యం చేస్తాను. దానియేలు కోసం నేను ఇదే మాట అన్నాడు దేవుడు నాతో. దానియేలు కోసం సింహాల నోళ్ళు మూయించా. నువ్వు సైలెంట్‌గా ఉంటే మీ వాళ్ళ నోళ్ళు మూయించేస్తాను. ఇదే మాట అన్నాడు దేవుడు.
సరే వారం రోజులు స్ట్రగుల్. వారం రోజులు గొడవలు, గొడవలు ఇంట్లో. వారం రోజులు నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళంతట వాళ్ళొచ్చి మా సిస్టర్ నన్ను పిలిచి చాలా బెదిరించింది. "నువ్విలా ఉంటే మా ఫంక్షన్స్‌కి పిలవం. నిన్ను వెలేసేస్తాం. మా పిల్లల్ని ముట్టుకోనివ్వను." ఈ రకరకాల మాటలు మాట్లాడింది. సరే మీరు ఎన్నన్నా అనుకోండి. నేనైతే ఇంతే. ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక వెనక్కెళ్ళే సమస్య లేదు. దేవుడు ఇలా ఉండమంటున్నాడు కాబట్టి ఇలాగే నేనుంటాను అని ఖచ్చితంగా చెప్పాను. వాళ్ళని వీళ్ళు పోల్చారు. వాళ్ళు వాళ్ళు కూడా ప్రేయర్‌కెళ్తున్నారు. వాళ్ళన్నీ యేసుకున్నారుగా. వాళ్ళు కూడా ఇలా రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళ గురించి నాకనవసరం. నా గురించి నేను. నా దేవుడు నాతో చెప్పారిది. నేనిది చేస్తాను అని ఖచ్చితంగా చెప్పారు. మా చెల్లి వాళ్ళ హస్బెండొచ్చి, మీ గురించి మాకు తెలీదా? మీకు ఆర్నమెంట్స్ అంటే ఎంత ఇష్టమో, ఎన్ని కొంటారో, ఈ ఎన్ని మాటలు ఈ మాటలన్నీ మామూలు మాటలేలే 4 రోజులు పోతే యేసుకుంటారు. సరే చూద్దురుగాను కదా మీరు అనన్నాను. 2012లో నేను ఆర్నమెంట్స్ తీశాను. ఈ రోజు కూడా వాటి వైపు చూడడం గాని, వాటి మీద మనసు కానీ లేకుండా దేవుడు సాయం చేశారు. ఏ రోజు కూడా అసలు వాటి మీద నేను చాలా ఎక్కువ కొనేదాన్ని ఆర్నమెంట్స్ ఎళ్లి. అలా వెళ్ళి ఏదో చిన్న, చిన్న ఫ్రూట్స్ కొన్నట్టు కొనేసుకునేవాళ్ళం. నేను మా సిస్టర్ ఆర్నమెంట్స్ అంత కొనేదాన్ని నేను. నాకు తెలుసు అవన్నీ గూడా. సో, అవన్నీ కూడా నేను మా హస్బెండ్‌ని కూర్చోబెట్టి చెప్పి అన్నీ చెప్పాక మొత్తం ఆర్నమెంట్స్ మూట కట్టేసి ఆయన చేతిలో పెట్టాను. ఎందుకంటే తను ఒప్పుకున్నాడు గదా! ఇంకా ఒప్పుకున్నాడు. సో, ఒప్పుకున్నావు కాబట్టి ఇగో ఈ ఆర్నమెంట్స్ నీ చేతిలో పెడుతున్నా. నీది కావాలంటే అది చేసుకో. నాకు నువ్వు ఒప్పుకున్నావు అదే చాలు అని చెప్పి మొత్తం గోల్డ్ చాలా ఉంది నాది. అదంతా గూడా తనకిచ్చేసాను. తర్వాత తను దానికి ఒక హౌస్‌లో పెట్టాడులెండి. అది వేరే విషయం. తను పక్కన పెడుతుంది. ఇప్పుడు కూడా ఆ హౌస్ దేవుడు అలా ఉంచారు మనకి. చాలా ఇబ్బందొచ్చినా గూడా అలా ఉంచారనమాట అది. అయితే అలా జరిగింది మా జీవితంలో. అప్పుడు 2012 నుంచి నేను ఎప్పుడైతే ఇలా నాకు దేవుడు సిద్ధపాటిచ్చాడో ఇంకా సువార్త పరిచయం చేయడం. అయితే సువార్త చేస్తున్నప్పుడు సంఘంలో వ్యతిరేకత పూర్తిగా వ్యతిరేకత అసలు. ఎంతలా బెదిరించేవాళ్ళంటే సంఘ పెద్దలంట వాళ్ళొచ్చి బెదిరించేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు నాతో పాటు కొద్దిగా ఇష్టపడి వస్తానికి ముందుకొస్తే లేడీస్ కదా! వాళ్ళ దగ్గరికొచ్చి వాళ్ళని బెదిరించేవాళ్ళు. ఒక్క సమస్య గాదు. ఈ లోపల ఈ బుక్ చదివాను గదా! దానిలో ఈ రైటర్ ఎవరో నాకు కావాలి. ఈ రైటర్ గురితో మాట్లాడాలి నేను. ఇతనితో మాట్లాడితే నాకు బావుంటది కొంచెం అని చెప్పి అనుకుని నేను దానిలో ఫోను నంబర్ ఇవ్వలేదు గానీ వెబ్‌సైట్ ఏదో ఇత్తే నేను అప్పటికే ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తున్నాను. సో, ఆ వెబ్‌సైట్ దగ్గరికి వెళ్లి అక్కడ అయన్నీ చూస్తే మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చారాయన. రిప్లై ఇచ్చి ఇంక అప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇట్లా అన్నప్పుడు ఇంకా ఆయన నాతో మాట్లాడారు. కానీ రైటర్ వేరే అన్నట్టుగా మాట్లాడారు. ఈయన మాట్లాడేవాళ్ళు నాతో. రైటర్ వేరే అన్నట్టు చెప్పేవాళ్ళాయన. సరే ఏదైనా గాని ఇంక అప్పటినుంచి నాకు కుమార్ గారితో పరిచయం అన్నమాట. పరిచయం అయిన తర్వాత నాకు విజయవాడ వచ్చారు. ఒకసారి దివ్య, కుమార్ గారు ఇద్దరొచ్చారు. విజయవాడ వచ్చి నేనిలా చెప్పానిలా. నాకు జాబ్ చేస్తున్నప్పుడు గూడా దేవుడు మాట్లాడారు. ఇంకా సువార్త పరిచర్య చేయమని నా జాబ్ ఆపేయమన్నారాయన. ఇంకా అప్పుడు మార్నింగ్ లెక్చరర్‌గా చేసేదాన్ని. అది ప్లస్ ఈవినింగ్ ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ నేను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట అది. అది కొద్ది రోజులతో పర్మనెంట్ అయిద్ది అని గూడా చెప్పే స్టేజ్ అది అప్పటికి. చాలా వర్క్ ఉండేది. చాలా మంచిగా 2 జాబ్స్‌లో గూడా మంచి సాలరీ వచ్చేది నాకు. సో, 2 కూడా దేవుడు వద్దు అని చెప్పాక ఇంకా సినిమా పాటలు ఎయ్యాల్సొస్తుంది అక్కడ గూడా. సో, ఇవన్నీ వద్దని చెప్పి దేవుడు మాట్లాడాక 2 కూడా రిజైన్ చేశా నేను. చేసిన తర్వాత అప్పుడు వీళ్ళొచ్చారు కదా! మాట్లాడాను. కుమార్ గారితో మాట్లాడాను నేను. అదే పీటర్ గారితో. మేము కుమార్ అనేవాళ్ళం. విజయవాడ వచ్చినప్పుడు మాకు ఆ పేరు చెప్పాడాయన. నా పేరు కుమార్ అని. సో, అక్కడి నుంచి అది అలవాటు మాకు. సో, పీటర్ గారితో మాట్లాడాము. ఆ తర్వాత ఏమైందంటే ఆయన ఇంకా మమ్మల్ని బలపరచడం స్టార్ట్ చేశారన్నమాట. ప్రతి విషయంలోనూ బలపరిచేవాళ్ళాయన. మాట్లాడేవాళ్ళు. నాతో మాట్లాడేవాళ్ళు. మాట్లాడి ఇంక అక్కడి నుంచి చర్చ్‌లో ఇలా జరుగుతుందండి. పరిస్థితి ఇలా ఉంది. నేనేమో సువార్తకెళ్తున్నాను. వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే, పర్లేదు మీరేమి ఇబ్బంది పడొద్దు. వాళ్ళేమన్నా సరే మీరు సైలెంట్‌గా ఉండి మీరు మాత్రం పరిచర్య చేయండి. ఎక్కడ ఆగొద్దు. ఎవరెవరి దగ్గరికెళ్తున్నారు, ఎక్కడెక్కడ సువార్త చేస్తున్నారు, వాళ్ళకి ఫోను నంబర్ ఏసుకోండి, పేరు రాసుకోండి అయన్నీ చెప్పారాయన నాకు. ఏం చెప్తే ఇంకా అప్పటినుంచి ఆయనతో కాంటాక్ట్ ఉండి మాట్లాడుతా ఉండేవాళ్ళాయన. సో, బలపడేదాన్ని. బలపడి అలాగా సువార్త చేయడం మొదలుపెట్టాక గ్రాడ్యుయల్‌గా అలా ఒక 10 ఇయర్స్ అన్నమాట. మాక్సిమం 2012 వరకు కూడా అలా చేస్తూ వచ్చాం. చేస్తూ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక ఈ సువార్త పరిచర్య బాగా మంచిగా చాలా ఆత్మలనమాట. ఈ ఆత్మల్ని తీసుకొచ్చి మళ్ళీ సంఘానికి అప్పటికి సేవ పిలుపు లేదు గాబట్టి సంఘానికి అప్పచెప్పేసేవాళ్ళం. కొన్ని ప్లేసులకెళ్ళి అక్కడ సువార్త చేసి వీళ్ళందరిని బాగా మోటివేట్ చేసి మంచి సేవకులు ఎవరుంటే అప్పచెప్పేసేవాళ్ళం. మంచి సేవకులకి ప్రార్థన చేసి బాగా ఎవరికిమ్మంటే దేవుడు ఆళ్ళకి అప్పచెప్పేవాడు. అట్లా బాగా చేస్తుండగానే సంఘం నుంచి వ్యతిరేకత వచ్చింది గానీ, తర్వాత సంఘం నుంచి కూడా మళ్ళీ పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చింది. తీసుకెళ్తున్నాంగా కొన్ని ఆత్మలు. మేము వాళ్ళకి క్లారిటీ ఇచ్చాం. అమ్మ మేమేం చెయ్యము. వాళ్ళకేంటంటే భయం. మేమేదో సంఘం పెట్టేస్తాం అదని ఇదని. సో, మేమేం చెయ్యం. మీకు ఈ ఆత్మలు నడిపిస్తున్నాం గదా! చక్కగా అని చెప్పి తీసుకెళ్ళి అట్లా అప్పచెప్పేవాళ్ళం. అట్లా అప్పచెప్తూ అట్లా చేస్తున్నప్పుడు ఏమైందంటే 20 22 ఆ టైంలో ఏమైందంటే ఆహ్, కొంత సంఘంలో కొంత ఇష్యూస్ జరిగినియి. సో, ఇష్యూస్ బట్టి ఏం జరిగిందంటే ఆ సేవకులకి ఫస్ట్ నుంచి గూడా నేనంటే ఇష్టపడేవాళ్ళు గాదు. ఇలా సేవ చేస్తున్నాను. కొంచెం దూరం దూరం వెళ్తున్నాం. మెసేజ్‌కి వాక్య పరిచర్యకి వెళ్ళాలి. ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఇష్టపడేవాళ్ళు గాదు. సో, సరే ఏదైనా గాని మనసులో ఏమున్నా బానే కొంత అలా జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఒకరోజు ఇట్లా హ్మ్, నేను ఇలాగ మెసేజ్ ఒకళ్ళు
చిన్నగా ప్రేయర్ చేయడానికి రమ్మంటే మనం ఎవరినైతే బలపరుస్తామో వాళ్ళ దగ్గరికెళ్తూ ఉండాలి గదా! తీసుకొచ్చి సంఘానికి అప్పచెప్పినా నేను మధ్య మధ్యలో వెళ్తూ ఉండేదాన్ని. సరిగ్గా ఉన్నారా లేదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. అలా వెళ్తూ వాళ్ళేదో చిన్న ప్రేయర్ చేయమంటే చేసొస్తున్నప్పుడు సేవకులకి కాస్త ఇబ్బందయింది. ఏంటి మీరెళ్లి ప్రేయర్ చేయడం ఏంటి మేమంటే నేనన్నాను మేము నడిపించిన వాళ్ళు గదా! వేరే వాళ్ళ దగ్గరికెళ్ళట్లేదు. నడిపించిన వాళ్ళ దగ్గరికి మేమెళ్తాం. ఎళ్లి అప్పుడప్పుడు చేయాలి. మీరు ఎలాగో ఎళ్ళరు కాబట్టి మేమెళ్తాం. ఎళ్లి వాళ్ళకి అప్పుడప్పుడు ఎలా ఉన్నారు ఏంటి పలకరిస్తాము. వాళ్ళకి చిన్న ప్రేయర్ అడిగితే చేసొస్తాను. మరి సువార్త చేసేటప్పుడు చేయాలి కదా! ఇవన్నీ గూడా అన్నప్పుడు కొంచెం వ్యతిరేకత వచ్చింది. సంఘంలో గూడా అందరి ముందు ఆయన కొన్ని విషయాలు నా గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడి, ఇట్లా ఏదేదో సంథింగ్ మాట్లాడారు. సరే నేనేమంటాను ప్రతిసారి ఈయన్ని ఇలాగే తిడుతున్నాడు చాలా సార్లు. ఓహ్! ఏంటది ఏనుగు పని ఏనుగు చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. కుక్కలు చేస్తే అట్లా, ఏనుగు చేసే పనని మమ్మల్ని కుక్కతో కంపేర్ చేసి తిట్టడం. సంఘమంతా చూసేవాళ్ళు ఇంకా ఎంతో అవమానంగా ఉండేది. అసలు ఏదో నేరం చేసినట్టే చూసేవాళ్ళు నన్ను. నేను చేసే సువార్త పని వాళ్ళకే తీసుకెళ్ళి ఆత్మలను అప్పచెప్పేదాన్ని. అయినా సరే సంఘమంతా దోషిగా అట్లా చూసేవాళ్ళు. ఈయన్ని బట్టి, సేవకుల్ని బట్టి. ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకరోజు ఇలాగే మెసేజ్ పెట్టారు. సరే నేననుకున్నాను ప్రభా! ఎప్పుడు ఇలాగే చేస్తాడు ఈయన. ఏదో ఒకటి సంథింగ్ ఈయనకేదైనా చేయాలి మనం. ఇట్లా చేస్తే ఇట్లాగే అవుతుందని చెప్పి, సరే ఎప్పటినుంచో దేవుడు నాకు సేవకుడు అనే టాపిక్ మీద నాకు వీడియోస్ చేయమన్నాడు. అంటే చాలా వీడియోస్, మొబైల్ వీడియోస్ అవన్నీ చేసుకుంటుంటే, ఈ సేవకుడు అనే టాపిక్ మీద వీడియో చేయమన్నారు. సో, వీడియో చేయమన్నప్పుడు ఇంకా ఇట్లా నేను స్టార్ట్ చేశానన్నమాట. తిమోతి పత్రికలో ఉంటది. అధ్యక్షుడు అనేవాడు ఎట్లుండాలని ఆ అధ్యక్షుడు అనేవాడు ఎట్లుండాలని టాపిక్ మీద తీసుకొని నేను చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కో వీడియో అన్నమాట. చేస్తుంటే ప్రతి పాయింట్‌లో గూడా మన పాస్టర్ గారు ఇక్కడ పాస్టర్ గారు ఉంటారుగా ఆయన తగిలాడు. అంతే కాకుండా అక్కడ దానిలో సేవకుడు ఏకపత్ని వ్రతుడై ఉండాలి అనే మాటొచ్చింది. సో, దాన్ని గూడా తీసుకొని నేనిట్లా ఏకపత్ని వ్రతుడై ఉండాలి. మరి ఇట్లా ఉండాలని చెప్పి నేను చేసినప్పుడు, ఆయన ఆల్రెడీ తన ఫస్ట్ వైఫ్‌కి డైవోర్స్ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. సో, ఇది చూసారు నా కోసమే చేశారు. పైగా యూట్యూబ్‌లో కూడా పెట్టింది ఈవిడ. ఆయన పేరు నేనేం మెన్షన్ చేయలేదు. సేవకుడా జాగ్రత్త అని మామూలుగా ఇలాగే ఇంక దాన్ని పెద్ద ఇష్యూ చేసి సీరియస్‌గా తీసుకొని, నా వీడియోస్ అన్నీ ఇట్లా నా కోసమే చేస్తుంది ఈవిడ అని చెప్పి హైలైట్ చేసి, సంఘంలో అందరికి ముందు ఒకరోజు సండే వర్షిప్‌లో నేను మార్నింగ్ ఒకళ్ళు నాకు వాక్య పరిచర్యకి రమ్మంటే సెకండ్ వర్షిప్‌కెళ్దామని రెడీ అవుతుంటే అక్కడి నుంచి చెప్పారనమాట. ఒక సండే నా గురించి మొత్తం బ్యాడ్ చేసేసి, "ఈ అమ్మాయిని నేను సంఘం నుంచి వెలేసేస్తున్నాము. సేవకుడి గురించి ఇట్ట చేస్తుంది. అసలెవ్వరు ఈమెతో మాట్లాడడానికి వీల్లేదు. ఈమె ఈమె ఇవన్నీ ఏంటది తప్పుడు బోధలు. ప్రార్థన గూడా ఎవరు చేయించుకోకండి ఆవిడతో. మీరు ఆవిడతో అసలు మాట్లాడొద్దు. ఆవిడ మీ ఇంటికి రానివ్వొద్దు" అని చెప్పి సంఘం నుంచి వెలేయడం అంటారు కదా! అట్ట చేసేసారు నన్ను. వెలేసేస్తున్నాను ఈవిడ్ని నేనని చెప్పాడు. నేను ఆశ్చర్యపోయానసలు. మొత్తం అందరికి సంఘం అంతా 2 ఆరాధనలు జరుగుతుంటే 2 ఆరాధనలో 200 మందుంటే 200 మంది దగ్గర బ్యాడ్జెస్ చెప్పాడు. నేను వెళ్ళాలి ఆ టైంకి. దేవుడు నిజంగా ఆపారు. ఆపింది ఆ రోజు నేను మార్నింగ్ వాక్య పరిచర్య ఉంటే ఎళ్ళలేదన్నమాట చర్చ్‌కి. అలా అయింది. ఇంక మొత్తం తర్వాత వాళ్ళు చెప్పారు నాకు ఎళ్ళిన వాళ్ళిలా. అవునా! ఇట్లా జరిగిందంటే. కానీ నేను ఆ టైంలో బాగా కుంగిపోయానసలు. ఎందుకంటే ఇంతమంది ముందు ఇలా అవమానంగా చేశాడీన. ఏం చేశానని నేను అని చెప్పి బాగా కుంగిపోయి అసలు చాలా ఏడ్చాననమాట. ఏంటి ప్రభు నీకోసం నేను పని జేత్తంటే సేవకుడు అనే టాపిక్ నేను వీడియోలు పెట్టుకుంటే ఈయనకేంటి ప్రాబ్లమ్ అసలు? అని ఆయనకంతా తగిలుంటే మార్చుకోవాలి. అలా చేస్తున్నారని చాలా కుంగిపోతే మళ్ళీ ఆ టైంలో కూడా నాకు పీటర్ గారు ఫోను చేసినప్పుడు మాట్లాడారు. "అండి అస్సలు మీరు బాధపడొద్దు. ఇలాంటివన్నీ మాకు మాకు అనుభవమే. మీకు తెలీదు కదా! సెన్సిటివ్‌గా ఉంటారు కాబట్టి బాధపడ్డారు. మేమందరం మాకు కూడా ఇలాగే చేస్తారు సేవకులు. బయటికెళ్ళమంటారు అదంటారు. పెద్ద విషయం కాదు పట్టించుకోవద్దు. మీరైతే ఏమొద్దు వేరే ఏదైనా ప్లేస్ తెచ్చుకుంటే వెళ్ళిపోండి." అని చెప్పి ఆయన మాట్లాడారు. సరేనని నేను ఇంకా ఆయన మాట్లాడాక కొంచెం నాకు ధైర్యమొచ్చింది. ప్రతిసారి దేవుడు ఆయన ద్వారా నాతో మాట్లాడతారు కాబట్టి ఫస్ట్ నుంచి ఆయనే అన్నిటికి గూడా. సో, అలాగా నేను ఇంకా సరే అని వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత వచ్చాను గానీ మనశ్శాంతి లేదు. 2 మంత్స్ నేను ఎంత రగిలిపోయానో బాగా బాధేస్తుంది. అంటే కోపం కాదు ఆయన మీద బాధ. ఏంటి ఇలా చేశాడు నన్ను? చర్చ్‌లో ఇంత చక్కగా ఉండేదాన్ని నేను. సువార్త చేసి ఆళ్ళకి సంఘానికి అప్పచెప్పేదాన్ని. అనేక ఆత్మల్ని. నా పరిస్థితి ఎందుకిలా చేశానేనని చాలా బాధపడ్డాను. బాధపడి ఏడ్చుకుంటే మరి నా బాధేంటంటే చాలా మందిని నేనక్కడ అప్పచెప్పాను గదా! కొంతమందిని. వాళ్ళకి ఈయన చేసిన పని నచ్చలేదు. ఏంటి ఈమెని ఇంత చేస్తది గదా! ఈవిడని ఇంత బయటికి పంపించేసాడీయన. ఇప్పుడు ఏమైంది రేపు మనం గూడా ఇంతే గదా! ఇలా వెలేస్తారా సంఘం నుంచి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టి చర్చ్‌కెళ్ళడం మానేసారాళ్ళు. ఎక్కడికి వెళ్ళట్లా. నేను ఫోను చేసినా సరే, కాదు ఇక్కడిక ఎళ్ళండి మీరంటే, మీరేంటండి ఇలాంటి ప్లేస్‌కి పంపించారు మమ్మల్ని అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు రివర్స్‌గా. ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చి ఇది మంచి సంఘం అని తీసుకొచ్చారు కదా! ఇక్కడ ఇలా జరిగింది. మీకే ఇంత జరిగిందేంటని మాట్లాడుతున్నారు. పోనీ వేరే ప్లేస్‌కి రమ్మంటే, వేరే ప్లేస్‌కి రండి అంటే ఎక్కడో చోట తీసుకెళ్తా చర్చ్‌కంటే రాట్లా వాళ్ళు. సో, నేనిప్పుడు ఏం చేయాలి వీళ్ళని? ఇప్పుడు ఇదంతా అని చెప్పి మళ్ళీ నేను మన పీటర్ గారికి కాల్ చేస్తే ఆయనన్నారు, "వదిలేయండి ఏదైనా దగ్గరలో ఉన్న సంఘానికి అప్పచెప్పేసేయండి. వాళ్ళు ఎళ్తారులే" అని చెప్పన్నారు. అప్పుడు నా మనసులో ఎందుకొదలాలి? వాళ్ళనెందుకొదలాలి? ఇప్పుడు ఈ ప్లేస్ అయింది. రేపు ఇంకో ప్లేస్‌కి పంపితే అక్కడ ఇలాగే జరగొచ్చుగా. నేనేమైనా కాపలా ఉంటానా వీళ్ళందరికీ? సువార్త నేనాగదు. ఖచ్చితంగా అనేక ఆత్మలను నేను తీసుకొస్తా చర్చ్‌కి. ఏ చర్చ్‌కి తీసుకెళ్ళాలి నేను? నేనెక్కడికి తీసుకెళ్ళాలి వీళ్ళని? ఇప్పుడు ఈ చర్చ్ చూస్తేనే వీడు నన్నే రావద్దంటున్నాడు. రేపు ఈళ్ళనెలా పంపిస్తాను? పంపించడానికి లేదు. ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్తే పోనీ అక్కడ బావుంటదా? సేవకులు బానే చేస్తారా? నేనెనకాల ఉండి కాపలా గాయనా? ఏం చేయను నేను.
నా మనసులో ఒక బాధొస్తుంది. ఈళ్ళందరిని నేనేం చేయను ప్రభా! ఇప్పుడు సువార్త చేత్తా నేను ఆగను. కానీ సువార్త చేశాక ఈళ్ళని ఎక్కడ అప్పచెప్పను నేను. స్థానిక సంఘానికెళ్ళేదాన్ని కాబట్టి అక్కడ అప్పచెప్పేదాన్ని. నేను అక్కడ ఉంటా కాబట్టి వాళ్ళని చూసుకునేదాన్ని. ఇప్పుడు ఎలా చూడాలి వీళ్ళని? ఎవరికి అప్పచెప్పను. ఏ సేవకుడి దగ్గరికెళ్ళని చెప్పి బాగా నేను మాట్లాడినప్పుడు దేవుడు సేవకు పిలిపిచ్చారు నాకు. నువ్వే చెయ్యి. నువ్వే చెయ్యాలి అని చెప్పి. అసలు నేను ఏం చేయను అని చాలా బాధలు పడ్డాను ఈ ఆత్మల కోసమని. ఎవరికి అప్పచెప్పాలి నేను? ఎక్కడైనా ఇలాగే ఉంటారా? అని చెప్పి. అప్పుడు దేవుడు ఎందుకు వదలాలి వాళ్ళని? నువ్వే చేయాలి. చివరి వరకు నువ్వే చూడాలి వాళ్ళని. అంటే ఏంటి సేవకు పిలుపది. సో, అని నేను అమ్మో! అప్పటికి నా టైంలో నాకు ఇంకోటేంటి ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. స్ట్రగుల్స్ ఉన్నాయి నాకు చాలా. ఇబ్బంది పడుతున్నా నేను. అలాంటి స్టేజ్‌లో మళ్ళీ సేవకు పిలిపిచ్చారు. ప్రభు నేనైతే చేయలేను. నాకు సహకరించే వాళ్ళు కూడా లేరు. తిను కూడా పెద్ద ఆత్మీయంగా ఇదైన వ్యక్తి కాదు నా భర్త. కాబట్టి నాకెవరు సహకరించేవాళ్ళు. పైగా చూస్తే చర్చ్‌లోనేమో దోషిలా చూస్తున్నారు నన్ను. ఎక్కడ కనిపించినా స్మైల్ గూడా ఇవ్వట్ల వాళ్ళు. ఎలాంటి స్థితంటే మన సాంగ్ ఉంటది గదా! మన పీటర్ గారు జేశారు. అది మన సేవకుడు చెప్తుంటే ఎనకాల ఈళ్ళు గొర్రెలనమాట. ఇట్లా ఇట్లా తలకాయ ఊపుతారు గదా! ఆ టైప్‌లో ఆయన ఏది చెప్తే ఈళ్ళు నమ్మేసారనమాట. గొర్రెల్లాగా. నేనేంటో తెలుసు గూడా. ఎక్కడ రోడ్డు మీద కనిపించినా సరే నేను కనిపిస్తుంటే నన్ను చెప్పాడుగా నవ్వొద్దని స్మైల్ గూడా లేకుండా ఎళ్ళిపోతున్నారు వీళ్ళు. అసలు ఇలాంటి పరిస్థితి నాకుంది. ఇలాంటి పరిస్థితిలో సేవకు పిలిపిస్తా అన్నాడు దేవుడు. పిలిపిచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? పరిస్థితంతా ఇలా ఉంది. ఒక 200 మంది, 300 మంది ముందు దోషిగా నిలబెట్టాడు నన్నాయన. మొత్తం ఎవరు మాట్లాడొద్దన్నాడు. ఇవన్నీ చూసి ధ్యానం చేసిన దానిలా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి. ఇది చూస్తేనే ఆర్థిక ఇబ్బందులున్నాయి కుటుంబంలో. సహకరించే వాళ్ళు లేరు. చాలా స్ట్రగుల్‌తో నేను మళ్ళీ ఒకసారి ప్రభా! మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు అని 1, 4 సార్లు అడిగితే తెలిసిన ఆంటీ గారున్నారు. ఆవిడకి దర్శనాలు చూపించి దేవుడు నాతో మాట్లాడి ఇంకా సేవకు పిలిపించారప్పుడు. 2022లో సేవకు పిలిపించారు. మళ్ళీ నేను కాకినాడొచ్చి ఈ ఫోన్‌లో మాట్లాడేది కాదని కాకినాడొచ్చి మళ్ళీ చర్చ్‌కొచ్చి ఆ రోజు సందీప్ వచ్చాడు ఇక్కడి నుంచి. నేను, సందీప్ వచ్చి ఆ చర్చ్‌లో ఆరాధనలో పాల్గొని అంతా చూసుకొని ఒకసారి ఆయనతో మాట్లాడాక, ఓకే. అయితే మీరు రావాలి ఇట్లా అభిషేకం మనకు కావాలి. మనం స్టార్ట్ చేసేద్దాం. మరి దేవుడు ఇలా సేవకు పిలిపించారంటే, వెరీ గుడ్. మీరు ఆ రోజు అక్కడ జరిగినప్పుడే నేను అనుకున్నానులే ఇదేదో సేవకు పిలుపుంటదని మీకు. సరే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారాయన. ఎందుకంటే మన టీమ్‌లో ఫస్ట్ వుమెన్ పాస్టర్ మీరు. చాలా హ్యాపీగా ఉన్నా నేనని చెప్పి అన్నారాయన. సరే అండి మీరు రావాలి ఒకసారి అన్నప్పుడు మళ్ళీ నేను వచ్చేసాక ఆయనకి మన టీమ్ వాళ్ళొచ్చారు చాలా మంది. అందరూ అభిషేకం ఇచ్చారు నాకు జూలైలో. మళ్ళీ ఆగస్ట్ నుంచి ఫస్ట్ వర్షిప్ స్టార్ట్ చేశామనమాట. అట్లా దేవుడు నాకు అక్కడికొచ్చినప్పుడు గూడా ప్రవచనం ద్వారా నేను అక్కడికొచ్చేటప్పుడు గూడా అనుకున్నా. ప్రభు నాతో మాట్లాడవా నువ్వు? ప్రవచనం మాట్లాడతావు గదా! ఇక్కడ చాలా మందితో. నాతో మాట్లాడు ఈరోజని చాలా ఆశపడ్డాను. ఆశపడినట్లే ఇద్దరు సిస్టర్స్ ద్వారా గూడా నాతో దేవుడు మాట్లాడి పేరు పెట్టి పిలిచి నీ సేవను దీవించబోతున్నాను. నేను ఆశీర్వదించబోతున్నాను. నీకు చాలా మంది దూరమయ్యారు తెలుసు నాకు. ఇంకా దూరమవుతారు. అయినప్పటికి కూడా నా వైపు చూడు నువ్వు. నీ సేవను దీవిస్తానని చెప్పి దేవుడు మాట్లాడారు. ఇక అదే మాట పట్టుకొని ఈ రోజు కూడా అడుగుతూ వస్తున్నాను. ఇప్పుడు రేపు ఆగస్ట్‌కి 3 ఇయర్స్ అవుతుంది నేను సేవ మొదలుపెట్టి. కానీ సేవ చాలా భారం అన్నమాట. ఎంత అంటే ఒక ఆత్మ సంఘానికి తీసుకురావాలంటే ఎంత భారం అంటే అంత భారం. అయినా సరే నేను పట్టుదల కలిగి ఎక్కడ ఇబ్బంది రాకుండా మరి దేవుడు అలా నాకు ప్రతిసారి కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. ఆ భారమైనా సరే సేవని వదలకుండా నేను ఈరోజు ఇప్పటికి అనుకుంటాను. నేను ఇలా ఉండడం ఏంటి? ఒక యేసు ప్రభు అంటే తెలియని ఫ్యామిలీ మాది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడ కూడా లేడు యేసు మాకు. అలాంటి నన్ను ఈరోజు సేవకుడిగా దేవుడిచ్చాడంటే నిజంగా దేవుని కృపది. ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాను దేవుడికి. ఇప్పటికి కూడా ఈరోజు కూడా సువార్త చేస్తాను నేను. నేను సేవకుడయ్యాను కదా! అని ఏ రోజు కూడా నేను అహంకారం గాని, ఇంకోటి గాని చేసుకోను. ప్రతిరోజు సువార్త జరిగిద్ది. ఈ వారంలో కూడా సువార్త చేశాను. చాలా మందికి చెప్పాను యేసు ప్రభు గురించి. ఇలా రండి, చక్కగా రండి. మార్నింగ్, ఈవినింగ్ కూడా 2 వర్షిప్స్ కావాలని ఇక్కడ పెట్టి, ఇంకో ప్లేస్‌లో మధ్యాహ్నం పెడతాను. మధ్యలో కొన్ని స్లమ్ ఏరియాస్ ఉంటాయి. గురువారాలు స్లమ్ ఏరియాస్‌కి వెళ్తాం. కొంచెం వాళ్ళు ఈ పేపర్‌లు ఏరుకునే వాళ్ళు, ఇంకా భిక్షాటన చేసుకునే వాళ్ళుంటారు. వాళ్ళకి కూడా వెళ్లి 2 డేస్ మధ్యలో వాళ్ళకి చెప్తాను. కానీ ఇక్కడ మాత్రం మెయిన్ బ్రాంచ్‌లో మాత్రం ఉదయం, సాయంత్రం కూడా పెట్టి చిన్న ప్లేస్ మనకి చర్చ్ లేదు. అదే బాధ. అందరికి ఉంది గానీ నాకు చర్చ్ లేదు ప్రభా! మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు. చాలా బాధపడుతున్నాను. ఇక్కడ చిన్న ప్లేస్‌లో మేము పెడుతున్నాను. ఒక 35, 40 మెంబర్సే పడతారక్కడ. సో, అందుకని ఉదయం మళ్ళీ, సాయంత్రం మళ్ళీ. ప్లేస్ సరిపోదు కాబట్టి చాలా దేవుని కృపను బట్టి నిండుగా వస్తారు. ఖాళీ ఉండదు. కొంతమంది సెలవు పెట్టండి. ఏదైనా దేవుడి కృప బట్టి ఒక 100 మంది దేవుడు రక్షించడానికి దేవుడు సాయం చేశారు. ఇంకోటేంటంటే ఇంకా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ కొంత ప్రాబ్లమొచ్చింది. 2, 3 డేస్ నుంచి ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే రెంట్‌కి పెట్టుకున్నామో వాళ్ళు హిందూస్ అన్నమాట. మా బంధువులవుతారు వాళ్ళు. ఆ ఆంటీ గారు ఇప్పటి నుంచి ఖాళీ చేయండి ఇక్కడ వద్దంటుంది. మేము ఎక్కడ చూసుకున్నా గాని ప్రేయర్ కంటే ఎవరు ఇవ్వట్లేదన్నమాట రెంట్‌కి తీసుకుందామంటే. ప్లస్ ఆంటీ గారేమో 2, 3 రోజులని ఖాళీ చేయమని కొంత ఇబ్బందికి గురి చేస్తున్నారు. 2, 3 డేస్ నుంచి అదే టెన్షన్ పడుతున్నాం. కానీ దేవుడైతే రోడ్డున పడేయడు. ఖచ్చితంగా ఆమె ద్వారా మళ్ళీ సమయం ఇప్పిస్తాడు. లేదంటే ఇక్కడ ఏదైనా ప్లేస్ చూసుకోవడమో, దేవుడు మనకు సాయం చేయాలి. ప్లస్ సొంతదైతే మనకి ఇబ్బందుండదు. సొంత చర్చ్ దేవుడిచ్చేలాగా మీ అందరూ కూడా అందరిని ప్రేయర్‌లో నా కోసం పరిచర్య కోసం ప్రేయర్ చేయండి. దేవుడి కృపను బట్టి ఇక్కడ లేడీస్ కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. లేడీస్ కాబట్టి ఇది మీకు తెలిసిందే గదా! లేడీస్ అని కొంతమంది అది చేయకూడదు, ఇది చేయకూడదని మాట్లాడుతున్నారు. కానీ నాకు పీటర్ గారు వచ్చినప్పుడు
నాకు అభిషేకం ఇచ్చారు. ఆయన అన్నీ చెప్పారు ఆ రోజు. ఇచ్చిన రోజు కూడా ఆయన హ్యాండ్ పెట్టి నాకు అన్ని విషయాలు మాట్లాడక్కడ. లేడీస్ కాబట్టి ఇబ్బంది పెడతారని అన్నీ చెప్పారు. ఈ ఈ కాపరి ఏమేం చేయగలడు? ఏమేం చేయాలి? ఏమేం చేస్తది? అని అన్నీ చేయొచ్చని చెప్పారు. కాబట్టి ఏం భయం లేదు. దేవుడి కృపను బట్టే నేను తప్పు చేస్తున్నాను ఫీలింగ్ నాలో లేదు. కాతే ఒకప్పుడు అనుకునేదాన్ని లేడీస్ కాబట్టి ఇయన్నీ చేయొచ్చో లేదో, మళ్ళీ వాక్య వ్యతిరేకంగా ఎళ్ళానంటే ఇబ్బంది పడాలి కదా! అని. కానీ ఆయన వచ్చి నాకు చెప్పాక దేవుడు మాతో మాట్లాడాక భరోసా వచ్చింది. కాబట్టి ఈరోజు అన్నీ కూడా చేయగలుగుతున్నాం. దేవుడు మహాకృప చూపించారు. ఒక 42 మందికి బాప్తిసం ఇవ్వడానికి కూడా దేవుడు సహాయం చేశారు. మరి దేవుడి మహాకృపను బట్టి వాళ్ళందరూ కూడా మంచిగా దేవుడిలో ఉన్నారు. దేవుడు మహాకృప చూపించారు. ఇంకా ఎక్కువ పరిచర్య మంచిగా నాకెప్పుడు ఆత్మల భారం దేవుడి కోసం అన్నమాట. కొంచెం దుర్బోధల గురించి కూడా నాకు ప్రేటర్ గారు చెప్పాక నాకు తెలిసింది. అవన్నీ మాకు తెలీదు. సో, ఆయన చెప్పిన తర్వాత దాని గురించి కూడా మరి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా దేవుడు సాయం చేశారు. ఆ రోజు కూడా ఆగస్ట్‌లో మీటింగ్ నేను మరి కండక్ట్ చేయగలనో లేదో చూస్తే మనం లేడీస్ ఇక్కడ ఎవరు సహకరించోళ్ళు అనుకున్నాం కానీ, మళ్ళీ ఆయన మాట్లాడినప్పుడు మరి చక్కగా దేవుడు సాయం చేసి ఒక మీటింగ్ మన దగ్గర గూడా పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు అట్లా. ఏదేమైనా దేవుడి కృప నేనిట్లా ఉన్నానంటే కానీ మనకైతే ఒక చర్చ్ కావాలి. ఇక్కడ కొంత ఇబ్బందైతే ఉంది. సేవ అనేది చాలా భారము అందరికి తెలిసిందే. అయితే నేను చాలా దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎళ్లి అలా మాట్లాడినప్పుడు చాలా మంది దగ్గరికి వాళ్ళు చాలా పాజిటివ్‌గా అన్నమాట. రావడానికి దేవుడు ఆత్మలు. ఆత్మలు రావడానికి దేవుడు ఎంతో సాయం చేస్తారు. కొంతమంది కఠినంగా ఉంటారు. చాలా మాటలంటారు. అయినప్పటికీ కూడా ఎళ్లి మళ్ళీ 1, 10 సార్లు ఎళ్ళడానికి దేవుడు. అదే అసలు ఏం ఫీల్ అవ్వకుండా ఇగో ఏమీ లేకుండా వాళ్ళు ఎన్నన్నా సరే నాకు మాటలు పడడం గాని అలవాటు చేశారు దేవుడు అట్లా. సో, వెళ్లి వాళ్ళ ఆత్మని అలా తీసుకొని దేవుని దగ్గరికి తీసుకురావడం. కొత్త వాళ్ళు అందరూ గూడా అన్నమాట. అలా ఎళ్లి తీసుకురావడం దేవుడు ఎంతో సహాయం చేస్తున్నారు. చక్కగా నేను ఈవినింగ్ టైమ్‌లో గాని ఎవరు లేకపోతే తోడు ఒక్కదాన్నేనే వెళ్ళిపోతాను నేను. పాంప్లెట్ పట్టుకొని అలా నడుచుకుంటూ ఎళ్లి దారిలో ఎవరు కనిపెడితే ఆళ్ళకి చెప్తానన్నమాట. చాలా మంది ఉంటారు గదా! ఇక్కడంతా చుట్టుపక్కల. అది మంచి క్రౌడ్ ఉంటారు గాబట్టి ఇబ్బంది లేదు. మరి అంటే కొన్ని పల్లెటూర్లు అట్లా చేసినప్పుడు మనం ఎవ్వరు ఉండరు కదా! చెప్పడానికి కూడా. కానీ ఇక్కడైతే మన సిటీ కాబట్టి చాలా మంది ఉంటారు ఇక్కడ మనకి. దేవుడిని తెలియనోళ్ళు బోలెడు మంది. చాలా మంది చర్చ్‌కెళ్తున్నాం అని చెప్తారు గానీ మళ్ళీ కొంతమంది నామినల్‌గా ఉంటారు. సో, ఇలా దేవుడికి ఎలాగైతే ఆర్‌సీఎం చర్చ్‌కెళ్ళే వాళ్ళని, కొంతమంది అసలు ఎళ్ళనోళ్ళు, వెనకబడినోళ్ళు, కొత్తోళ్ళు సాంతం వీళ్ళందరికి కూడా దేవుడు చెప్పడానికి సాయం చేస్తున్నారు. నేనైతే ఈ పరిచయలో చాలా హ్యాపీగా ఉన్నాను సేవ విషయం. కాతే చర్చ్ విషయం కొంత ఇబ్బందుంది. కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఎప్పుడైతే సేవలో ముందుకెళ్తున్నామో సైతాన్ బాగా ఎవరో ఒకళ్ళననమాట వాడుకొని నన్ను ఇబ్బంది పెడతా ఉంటారు. కొంచెం వ్యతిరేకత అయితే ఉంది. ఫ్యామిలీలో కూడా ఎవరు ఇంకా మారలేదు. మదరు, సిస్టరు ఇంకా మారలేదు. దేవుని కృపను బట్టి మా హస్బెండ్ మారారు. ప్లస్ మా అత్తగారు ఏదైతే రోజుకొక దేవుడిని పూజ చేస్తారో ఆవిడ మారారు. మావయ్య కూడా మారారు. మావయ్య గారు లేరులెండి ఇప్పుడు చనిపోయారు. కానీ చెప్తున్నా మా ఫ్యామిలీ వరకు దేవుడు రక్షణ ఇచ్చారనమాట. అందరూ రక్షణ మార్గంలో వచ్చి రావడానికి సహాయం చేశారు. మరి ఈ విధంగా దేవుడు నాకు కృప చూపించారు. ఇంకా చాలా కార్యాలు నా జీవితంలో చేశారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. చనిపోతానన్న స్థితిలో నన్ను లేవనెత్తాడు. కానీ అవన్నీ చెప్పడానికి ఇంకా టైం చాలా దాటిపోయింది ఇప్పటికే. కాబట్టి ఏదేమైనా సరే నా జీవితంలో ఎన్నో మేలు చేశారు దేవుడు. చేసిన ప్రతి మేలుని బట్టి దేవునికే స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరి సతీష్ బ్రదర్‌కి ఇంకా మీరందరూ కూడా ఎంతో ఓపికగా విన్నారు. మీకు అలాగే ముఖ్యంగా